ఇంటి నుండి హాస్పిటల్ దూరం అనుకునే వాళ్ళకి మంచం నుండి బాత్రూమ్ కూడా దూరం అవుతుంది, మంచం మీదే పడి ఉండే రోజు వస్తుంది. అప్పుడు ఇంకెంత ప్రమాదం. పెయిన్ తగ్గాలి, సేమ్ టైం పెయిన్ కి రీజన్ ఏంటో దాన్ని కరెక్ట్ చేయాలి. సో అవన్నీ ఆర్ఎంపీస్ వల్ల కానీ గూగుల్ వల్ల కానీ అవ్వదండి. చిన్న చిన్న సమస్యలకి లేదంటే దీర్ఘకాలిక సమస్యలకి గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? చాలా కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, కానీ 60% జబ్బులకి మందులు అవసరం లేదండి. మన బాడీనే హీల్ చేసుకుంటుంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అర్హత లేని డాక్టర్ దగ్గరికి వెళ్తే జలుబుకి సిట్రిన్ ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు, దాంతో పాటు డెఫ్కాట్ స్టీరాయిడ్ ఇస్తారు, దాంతో సమస్య. అవగాహననే మందు ఫస్ట్. సో ప్రజల్లో అవగాహన ఉండాలి, అది మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఎంబీబీఎస్ ఆయన ఏమో ఇంత బోర్డు పెట్టుకుంటే ఆర్ఎంపీ ఆయన ఏమో ఒక పెద్ద 10x6 బోర్డు పెట్టుకుంటే అసలు ఆర్ఎంపీ అంటే ఏంటి, ఆయనకి రెగ్యులారిటీస్ ఏముంటాయి? ఓన్లీ ప్రాథమిక చికిత్స అందించడం మాత్రమే ఎవరైనా చేయొచ్చు. దానికోసం యాక్చువల్లీ బోర్డు డిగ్రీ కూడా అవసరం లేదు. నా పక్కన ఎవరైనా పిల్లలు పెద్దలు ఎవరైనా పడిపోయారనుకో, నేను వాళ్ళకి అందించేది దాన్ని ప్రాథమిక చికిత్స, అది ఎవరైనా చేయొచ్చు. అంతవరకే చేయదలుచుకుంటే వాళ్ళు డాక్టర్ని పెట్టుకోకూడదు. కానీ డాక్టర్ అని పెట్టుకొని ఆర్ఎంపీలుగా పిఎంపీలుగా వాళ్ళ పరిధిలను దాటి వైద్యం అందిస్తూ ప్రజా ఆరోగ్యంతో చిల్లగాట మాడుతున్నారు. తెలంగాణలో 70,000 మంది ఉన్నారు. ఒక్కరి మీద కూడా ఎప్పుడూ ఏ యాక్షన్ జరగలేదు. 14 జనవరిలో మేము ఛార్జ్ తీసుకున్నాం. చెట్టు మీద 10 పిట్టలు ఉంటే ఒకటి దాన్ని షూట్ చేస్తే మిగతా ఎగిరిపోతాయి అన్నట్టుగా 2 ఇయర్స్లో 450కి పైగా ఎఫ్ఐఆర్లు బుక్ చేశాం. హైదరాబాద్ పరిధిలో 30,000 మందికి పైగా అన్క్వాలిఫైడ్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అనెథికల్ ప్రాక్టీసెస్, మెయిన్గా యాంటీబయాటిక్, స్టీరాయిడ్ మిస్యూజ్, పెయిన్ కిల్లర్స్ మిస్యూజ్. ఆడపిల్ల అని తెలిసినప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ అబార్షన్ చేయము అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్న అనైతికమైన చాలా తప్పులు అనమాట. ఆల్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఓవర్ బర్డెన్. పేషెంట్ కి ఏది మంచో అదే చేస్తారు, కానీ అది బుజ్జగించి చెప్పరేమో. ఆర్ఎంపీస్ చేసేది అది అంతే. కానీ దానివల్ల వాళ్ళకు జరిగే నష్టం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించే శక్తి అనేది ప్రజల్లో పెరగాలి. ఈ రిఫరల్స్ అనేది ఆర్ఎంపీస్ దగ్గర నుంచే వస్తుంది కాబట్టి డాక్టర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని చర్చ కూడా ఉంది మేడం. దాని గురించి మీరేమంటారు? 100% జరుగుతుంది. దాంట్లో 2 లక్షల బిల్లుతో అయిపోయేది పేషెంట్ దగ్గర 3 లక్షల బిల్లు తీసుకొని ₹1,00,000 ఈ ఆర్ఎంపీకి ఇవ్వాలి. అంటే పేషెంట్ నాకు 3 లక్షల బిల్లు అయిందని డాక్టర్ని తిట్టుకుంటాడు, డాక్టర్ డిఫేమ్ అవుతున్నాడు. లాభపడేది ఎవరు? ఆర్ఎంపీ. ఇది ఎవరైనా ఇష్టపూర్వకంగా చేస్తారా? ఆర్ఎంపీ చెప్పిన మాట డాక్టర్ వినకపోతే ఆ డాక్టర్ గురించి బ్యాడ్ మౌతింగ్ చేయడం. అమ్మో అక్కడికి పోతావా, ఆ హాస్పిటల్కి వెళ్ళినామంటే చచ్చిపోతారు అందరూ, అమ్మో ఆ డాక్టర్ చాలా డబ్బులు పెడతాడు. ఆ భయానికి డాక్టర్స్ కూడా చాలా మంది దే ఆర్ ఫోర్స్డ్ టు సపోర్ట్ ఆర్ఎంపీస్. ఇలాంటి ఆర్ఎంపీస్కి సపోర్ట్ చేస్తున్న క్వాలిఫైడ్ డాక్టర్స్ మీద కూడా లాస్ట్ 2 ఇయర్స్లో యాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు జనాల్లో ఎక్కువగా ఈ యాంటీబయాటిక్స్ చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా కూడా వాడడం అనేది ప్రజల్లో కూడా ఎక్కువైపోయింది అనేది ఒక డిస్కషన్ మేడం. ప్రపంచంలోనే ఉన్న అతి పెద్ద సమస్య యాంటీబయాటిక్ మిస్యూజ్. పెన్సిలిన్ వచ్చినప్పుడు పెద్ద మైల్ స్టోన్ మన మెడికల్ హిస్టరీలోనే. అంటే యాంటీబయాటిక్ అంటే ఇన్ఫెక్షన్స్ తో అంతకుముందు చాలా మంది చనిపోయేవాళ్ళు. యాంటీబయాటిక్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత చాలా ప్రాణాలు కాపాడుతున్నారు. అట్లాంటిది ఇప్పుడు మనం ప్రీ పెన్సిలిన్ ఎరాకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మా దగ్గరికి దాదాపు ఈ మధ్య కాలంలో అయితే ఒక్క పేషెంట్ కూడా యాంటీబయాటిక్ వాడకుండా రారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా యాంటీబయాటిక్స్ ని బఠానీలా తినేస్తున్నారు. ఇంకొక వైపు అసలు ఇన్ఫెక్షనే లేకుండా యాంటీబయాటిక్లు వాడడం వల్ల మన బాడీలో ఉండే హెల్తీ బ్యాక్టీరియా చచ్చిపోతున్నాయి. ఆయన రోగానికి ఏముందో ముందు గూగుల్ చేసి దానికి ఏం కావాలని చెప్పి డాక్టర్స్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. జబ్బు గురించి నువ్వు అవగాహన పెంచుకో, గూగుల్ చేయి, ట్రీట్మెంట్ పార్ట్కి మాత్రం వెళ్ళకు. ఈ ఆసనం వేసి కూర్చుంటే మీకు ఒబేసిటీ తగ్గిపోతుంది, ఈ ఆసనం వేసి కూర్చుంటే మీకు థైరాయిడ్ తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? కామన్ సెన్స్ కదా అసలు. అది 100% రిలీఫ్ అని ఎవరైనా చెప్పిందంటే అది ఇంకా తోపు అనమాట. ఇక వాళ్ళు చెప్పిన మాట అందరు వినాల్సిందే. లక్షల వ్యూస్ ఏం లేదు, జస్ట్ ప్రతిదీ కూడా కేవలం ట్రెండ్ అవ్వాలి, లేకపోతే బూస్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏముంటో తెలియదు సోషల్ మీడియాలో. కానీ అల్టిమేట్గా రీచ్ ఎక్కువ అవుతుంది. ఆయనకు రీచ్ ఎక్కువ ఉంది, ఆయనకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారంటే అని చెప్పేది కరెక్ట్ అని పాపం పిచ్చి జనాలు నమ్ముతారు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డైట్ ప్లాన్స్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్నింటిలో పెడుతున్నారు కదా. దీన్ని మీరు ఎలా చూస్తారు మేడం? హెల్తీ డైట్ అంటే ఏంటి అనేది నాకు తెలిసి 7th క్లాస్ పిల్లల స్కూల్ సైన్స్ బుక్ దగ్గర నుంచి ఉంటుంది. హెల్తీ డైట్ ఏంటి అని తెలియక కాదు, అది తినలేక అంతే. సో తినేవాళ్ళు హెల్తీగా ఉంటారు, తినలేని వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ చూసుకుంటూ ఉంటారు అంతే. షార్ట్ కట్స్, ఫాస్ట్, ర్యాపిడ్ అని అనుకుంటే మాత్రం లాభం కన్నా ఎక్కువ నష్టమే జరుగుతుంది. కేరళలో పసరు మంది ఇస్తారంట, అది వాడితే క్యాన్సర్ తగ్గిపోతుందంట. వీళ్ళ నిస్సహాయతని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు అంతే. స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్కి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తామని ఒక మహానుభావుడు ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. నేను తగ్గించాను, ఇదిగోండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి,
నాతో ఎవరైనా చర్చకి రండి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. ఈ మాట చెప్పిన వీడియో 1,00,000 మందికి రీచ్ అయింది. ఇప్పుడు నేను చెప్పాను, లేదు మీరు చెప్పినవి ఫేక్, మీరు చూపించిన రికార్డు ఉన్న పేషెంట్దే, ఆ పేషెంట్తోనే మేము మాట్లాడాము, అదే పేషెంట్ బసవతారకంలో కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చిన రిపోర్ట్ అది అని మేము ప్రూఫ్లు చూపిస్తే ఈ వీడియోకి 1000 రీచ్ కూడా ఉండదు. వాళ్ళు కీమోథెరపీలు రేడియోథెరపీలు తీసుకున్నాక ఈయన దగ్గరకు వస్తే బిఫోర్ రిపోర్ట్ ఆఫ్టర్ రిపోర్ట్ అని చూపెడతాడు వాడు బొంద. ఇంకా హైలైట్ కామెడీ అంటే క్యాన్సర్ పేషెంట్ బాగా తినాలి అప్పుడే తగ్గుతుంది అంటాడు. క్యాన్సర్ పేషెంట్కి ఆకలి ఇయ్యొద్దు, వాళ్ళు తినలేరు. కోవిడ్ వల్ల పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అని బ్లడ్ అంతా క్లాట్ అవుతుందని ఇలా చెప్తున్నారు కదా. సమాజంలో చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అంటున్నారు. ఏమి జరిగినా ఆ సూది తీసుకున్నాకనే అమ్మా, కోవిడ్ సూది తీసుకున్నాకనే అయింది అని చెప్పి ప్రతి దానికి కోరిలేట్ చేసుకొని మమ్మల్ని అయితే ఫుల్ ఇరిటేట్ చేస్తుంటారు. ఎవరికి ఇట్లా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవచ్చు అంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా ఉన్న వాళ్ళకి, లేకపోతే వీళ్ళకి ముందు నుంచి కంజెంటల్కి ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు, వేరే రీజన్స్ ఉండొచ్చు. కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత అని ప్రతి దానికి కోరిలేట్ చేస్తున్నారు. అదొక టైం ఫ్రేమ్ లాగా అయిపోయింది. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మెడిసిన్ కన్నా కూడా మీతో మాట్లాడడానికే వస్తారని చెప్పి మా వాళ్ళు చెప్పారు మేడం. అండ్ కొంతమంది పేషెంట్స్ దగ్గరతో కూడా మాట్లాడి తెలుసుకున్నారు. మన సమాజంలో ఇప్పటికీ కూడా చాలా అణిచివేయబడుతున్న వర్గం ఉమెన్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక ఎన్జిఓ స్టార్ట్ చేద్దామని వీ ఫర్ ఉమెన్ అని ఒక సొసైటీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఉమెన్ హెల్త్, ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అనేది చాలా కష్టంగా ఉందండి ఎస్టాబ్లిష్ చేయడం. కానీ ఓన్లీ జబ్బుకి ట్రీట్మెంట్ ఇవ్వడం మంచి డాక్టర్ లక్షణం కాదండి. ఓవరాల్గా పేషెంట్కి ఏది అవసరమో అది చేయడం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రేమ్. ఈరోజు మన గెస్ట్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారు. ప్రతిభాలక్ష్మి గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నారు. అలాగే ఆ మెడికల్ కౌన్సిల్ యొక్క రోల్ ఏంటి, వాళ్ళు చేసే పనులేంటి అనే అన్ని అంశాలు ఈరోజు మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రేమ్. మేడం, థ్యాంక్ యూ అండి. మేడం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకున్నది ఏంటి, మీరు మెడికల్ కౌన్సిల్లో సభ్యులుగా ఎలా అయ్యారు, మెడికల్ కౌన్సిల్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది చెప్పండి మేడం. చాలా క్వశ్చన్స్ ఒకటే సార్ అడిగేశారు. నేను వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశానండి. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేశాను ఒక 3 సంవత్సరాలు. తర్వాత గాంధీ హాస్పిటల్లో ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. తర్వాత సెకండరీ హాస్పిటల్స్ అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, వైద్య విధాన పరిషత్ కింద ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక 3 years వర్క్ చేశాను. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అసోసియేట్గా ప్రమోట్ అయ్యి ప్రస్తుతానికి ప్రొఫెసర్గా ఉన్నాను. మధ్యలో నేను రుమటాలజీ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్లో ఎక్కడా లేదు, కాబట్టి రుమటాలజీ డిపార్ట్మెంట్ని గవర్నమెంట్లో స్థాపించాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ప్రస్తుతం నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 3 years డెప్యుటేషన్ వేశారు. సో నేను ప్రస్తుతం నిమ్స్లో వర్క్ చేస్తున్నాను 2.5 yearsగా. సో ఎండి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ని అంటే రుమటాలజిస్ట్ అవ్వడానికి ట్రైన్ అవుతున్నాను అనమాట. సో 17 సంవత్సరాలుగా గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నాను. అన్ని రకాల అంటే కేఎంసీలో, గాంధీలో, ఉస్మానియాలో వర్క్ చేసి ఇప్పుడు నిమ్స్లో ఉన్నాను. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, వైద్య విధాన పరిషత్లో, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో అన్ని అంటే హెల్త్ విషయంలో 3 tiers ఆఫ్ హెల్త్ కింద వర్క్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మెడికల్ కౌన్సిల్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైద్యులందరినీ నియంత్రించే ఒక బాడీ తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి అనేది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది మెడికల్ కౌన్సిల్. అంటే మెడికల్ కౌన్సిల్ బాధ్యతలు ఏంటి అంటే ప్రజారోగ్య పరిరక్షణతో పాటు వైద్యులు నైతికంగా వాళ్ళ పని వృత్తి నిర్వహించేలాగా చూడడం అనమాట. అంటే ప్రజారోగ్యం ఎక్కడైనా సమస్యలో ఉన్నా, అంటే ఇప్పుడు అర్హత లేని వైద్యుల వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నా దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత మాదే. ప్లస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మీద ఏమన్నా పనిష్మెంట్ తీసుకోవాలంటే, అంటే చదువుకున్న డాక్టర్స్ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోగల ఏకైక అథారిటీ వైద్య మండలి మెడికల్ కౌన్సిల్. అంటే ఇప్పుడు డాక్టర్ని సస్పెండ్ చేయాలి, లేకపోతే అసలు వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా చేయాలి, రిజిస్టర్ నుండి వాళ్ళ నేమ్ తీసేయాలి, అది ఏదైనా కూడా మెడికల్ కౌన్సిల్ చేతిలోనే ఉంటారు అనమాట. క్వాలిఫై అయిన ప్రతి డాక్టర్, ఎంబీబీఎస్ పూర్తయిన ప్రతి డాక్టర్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకుంటారు. ఆ రిజిస్టర్ చేసుకున్నాకనే వాళ్ళు పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చే అర్హతను పొందుతారు. సో రిజిస్టర్లో పేరు ఎంటర్ చేయాలన్నా, ఆ పేరు తీసేయాలన్నా మెడికల్ కౌన్సిల్ బాధ్యతనే. సో ఇవి మెడికల్ కౌన్సిల్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే. ఇప్పుడు మీరు మెడికల్ కౌన్సిల్ గురించి చెప్పారు కదా మేడం, ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పారు. సో ఎంబీబీఎస్ చదివిన వెంటనే రిజిస్టర్ చేసుకోవాలా, లేదంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు రిజిస్టర్ చేసుకోవాలా? ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, అంతే. ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ డిగ్రీ రాగానే ఫస్ట్ టెంపరీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజల్ట్స్ రాగానే. తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అంటే ఇంటర్న్షిప్ 1 year ఇంటర్న్షిప్ తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హులు ఇండిపెండెంట్ గా. ఓకే మ్యామ్.
సో ఇప్పుడు చాలా ఊర్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆర్ఎంపీ అని చెప్పి బోర్డు పెట్టుకుంటారు. ఎంబీబీఎస్ ఆయనేమో ఇంత బోర్డు పెట్టుకుంటే ఆర్ఎంపీ ఆయనేమో ఒక పెద్ద 10x6 బోర్డు పెట్టుకుంటాడు. అసలు ఆర్ఎంపీ అంటే ఏంటి, ఆయనకి రెగ్యులారిటీస్ ఏముంటాయి, ఆయన కూడా మీ పరిధిలోకి వస్తాడా రాడా మేడం? యాక్చువల్లీ మెడికల్ ఎథిక్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2002 అని ఉంటారన్నమాట. దాని ప్రకారమే వైద్యులందరూ, దేశంలో ఉన్న వైద్యులందరూ కూడా దాని ప్రకారమే నడుచుకోవాలి. సో మెడికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ లో ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అంటే Okay. మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన డాక్టర్లను ఆర్ఎంపీ అనాలి. ఓకే. అయితే దాన్ని వీళ్ళు ఎలా అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పేసి ఆర్ఎంపీ అని పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని పిఎంపీ అని, రిజిస్టర్డ్ మెడికల్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఆర్ఎంపీ అని, ఆర్ఎంపీ పిఎంపీలుగా వాళ్ళు బోర్డులు పెట్టుకొని, అంటే వాళ్ళ నకిలీ వైద్యులు అని చెప్తుంటే వాళ్ళకి కోపం వస్తుంది, కానీ వాళ్ళు తప్పుగా వాళ్ళ పేరుని ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు నకిలీలే అవుతారు కదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటే ఓన్లీ ప్రాథమిక చికిత్స అందించడం మాత్రమే ఎవరైనా చేయొచ్చు. దానికోసం యాక్చువల్లీ బోర్డు డిగ్రీ కూడా అవసరం లేదు. Okay. ఇప్పుడు మా ఇంట్లో పక్క వాళ్ళు నా పక్కన ఎవరైనా పిల్లలు పెద్దలు ఎవరైనా పడిపోయారనుకో, నేను వాళ్ళకి అందించేది దాన్ని ప్రాథమిక చికిత్స అంటే అది ఎవరైనా చేయొచ్చు. అంతవరకే చేయదలుచుకుంటే వాళ్ళు డాక్టర్ అని పెట్టుకోకూడదు. ఓకే. కానీ డాక్టర్ అని పెట్టుకొని ఆర్ఎంపీలుగా పిఎంపీలుగా వాళ్ళు వైద్యం అందిస్తూ, అంటే వాళ్ళ పరిధిలను దాటి వైద్యం అందిస్తూ ప్రజా ఆరోగ్యంతో చిలగాటం ఆడుతున్నారు. సో వాళ్ళే ఈ సో కాల్డ్ అన్క్వాలిఫైడ్ నకిలీ వైద్యులు. Okay. సో వాళ్ళ బోర్డ్సే పెద్దగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ సంపాదన ఎక్కువ ఉంటుంది క్వాలిఫైడ్ డాక్టర్స్ కన్నా. ఎందుకంటే ప్రజల్లో అవగాహన లేకపోవడమే దానికి మెయిన్ రీజన్. ఇప్పుడు డాక్టర్స్ అంటే మండలానికి ఒక 10 మందో 12 మందో ఉన్నారనుకోండి మేడం, కానీ ఆర్ఎంపీలు మాత్రం విలేజ్కి ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు. వీళ్ళని మీరు ఎలా కంట్రోల్ చేయడానికి నామ్స్ ఉన్నాయి మేడం మెడికల్ కౌన్సిల్? సో ప్రాథమిక ఆరోగ్య చికిత్స అందించే వాళ్ళు అంతవరకే చేయాలన్నమాట. ఆ లిమిట్ దాటి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మాకేదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అర్హత లేకుండా వాళ్ళు డాక్టర్ అని పెట్టుకున్నారు, లేకపోతే యాంటీబయాటిక్స్ వాళ్ళు ఇవ్వకూడదు, అన్నెసెసరీ స్టీరాయిడ్స్ వాళ్ళు ఇవ్వకూడదు, ఇంకా వాళ్ళు అబార్షన్స్ చేయడంలో వాళ్ళు వాళ్ళు మోస్ట్ నోటోరియస్ దేనికి అంటే అబార్షన్స్ చేయడానికి. క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే బయటపడుతుందేమో అన్నట్టుగా ఇట్లా అర్హత లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబార్షన్లు చేయించుకుంటూ ఉంటారు. లేకపోతే ఆడపిల్ల అని తెలిసినప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ అబార్షన్ చేయమో అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. ఇట్లాంటివి చాలా అనెథికల్ ప్రాక్టీసెస్. మెయిన్గా యాంటీబయాటిక్, స్టీరాయిడ్ మిస్యూజ్, పెయిన్ కిల్లర్స్ మిస్యూజ్, ఎంటీపీస్ అంటే అబార్షన్స్, ఇవన్నీ వాళ్ళు చేస్తున్న అనైతికమైన చాలా తప్పులు అనమాట. సో ప్రజారోగ్యంతో వాళ్ళు చేస్తున్న డ్యామేజ్ అనమాట వీటితో. సో అలా చేయకూడదు వాళ్ళు. సో అలా చేస్తున్న వాళ్ళు ఎవరైనా చేస్తున్నట్టుగా తెలిస్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ బిల్డ్ చేసి, అంటే ఏంటి అంటే అతను ఒక పేషెంట్కి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ రాస్తుండగా మేము వెళ్ళి చూసి, తర్వాత వాళ్ళ క్లినిక్లో సోకాల్డ్ క్లినిక్లో ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి అవన్నీ చూసి, అవన్నీ అనెథికల్గా ఉంటాయి, ఉండకూడని మందులు ఉంటాయి, ఉండకూడని ఏమైనా ఉన్నా కూడా, తర్వాత రిఫరల్స్ ఇన్వెస్టిగేషన్స్ అన్నెసరిగా చేస్తున్నా కూడా అవన్నీ కూడా మేము ఎవిడెన్స్ బిల్డ్ చేసి మేము దాని మీద పోలీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. బుక్ చేసినాక వాళ్ళని యాక్చువల్లీ అరెస్ట్ చేయాలి, కానీ ఇది బెయిలబులే. సో చరిత్రలో ఇప్పటి వరకు అంటే 2 సంవత్సరాల క్రితం వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వలేదు. ఒక్క అన్క్వాలిఫైడ్ డాక్టర్ ఇట్లా ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న ఈ లక్షల మంది మీదలో ఒక్కరి మీద కూడా ఎప్పుడూ ఏ యాక్షన్ జరగలేదు. అయితే కొత్తగా మెడికల్ కౌన్సిల్కి మేము ఎలెక్ట్ అయ్యి వచ్చామన్నమాట. 2014 జనవరిలో మేము ఛార్జ్ తీసుకున్నాం. వచ్చిన తర్వాత మేము ఈ 2 yearsలో 450కి పైగా ఎఫ్ఐఆర్లు బుక్ చేసాం. అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు అనే సంగతి కూడా అసలు ఆ ఆర్ఎంపీలకు తెలీదు, డాక్టర్లకు తెలీదు, ప్రజలకు తెలీదు, లీడర్స్కి తెలీదు, ఎవరికి తెలీదు. ఎఫ్ఐఆర్స్ బుక్ చేసాం. క్లినిక్స్ డిఎంహెచ్ఓ క్లోజ్ చేయడం అనేది మా పరిధిలో ఉండదు. మేము కంప్లైంట్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి పంపిస్తే వాళ్ళు ఆ క్లినిక్ని క్లోజ్ చేస్తారు, సీల్ చేసేస్తారు. సీల్ చేపించినాము. మా పరిధిలో ఉన్నంత వరకు అయితే మేము ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా యాక్షన్ తీసుకుంటున్నాం. సో దీని ద్వారా అల్టిమేట్గా నాకు తెలుసు తెలంగాణలో 70,000 మంది ఉన్నారు. అంతమంది మీద యాక్షన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్గా ఇలాంటి ఒక అతిపెద్ద డెమోక్రసీలో కుదరదు. బేసికలీ డెమోక్రసీలో కుదరదు. సో కానీ మా ఉద్దేశం ఏంటి అని అంటే, ఇలా అంటే చెట్టు మీద 10 పిట్టలు ఉంటే ఒకటి దాన్ని షూట్ చేస్తే మిగతా ఎగిరిపోతాయి అన్నట్టుగా ఒకరి మీద యాక్షన్ తీసుకున్నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు. వాళ్ళ పరిధిలో ఏంటో వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సేమ్ టైం ప్రజలు కూడా అసలు ఎవరు వీళ్ళకి అర్హత ఉందా లేదా, నిజంగా వీళ్ళు క్వాలిఫైడా కాదా, ఆర్ఎంపీ అంటే ఏంటి, మీలాంటి మీడియా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించేసి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ట్రై చేయడం. వాళ్ళే ఇప్పుడు ఆర్ఎంపీసే వాళ్ళ గ్రూప్స్లో
నువ్వు అనవసరంగా ఎందుకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నావు, నువ్వు ఎందుకు ఇవి ఇస్తున్నావు, ఇలా చేయడం వల్ల నీలాంటి వాళ్ళ వల్ల మా అందరికి ప్రమాదం అవుతుంది, ఎవరు లిమిట్స్ లో వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, ఎవరు ఇంజెక్షన్స్ పెట్టుకోకండి మీ క్లినిక్స్ లో, ఎవరు ఇవ్వకండి, ఓన్లీ ప్రాథమిక చికిత్స వరకు అందించండి అని వాళ్ళల్లో కూడా ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. అల్టిమేట్ గా ప్రజల్లో అవగాహన కలగాలి, వాళ్ళ పరిమితులు వాళ్ళకి తెలియాలి, ఈవెన్ నాయకుల్లో గాని మిగతా డాక్టర్స్ లో గాని అవగాహన అనేది కలిగితే తెలిస్తే వాళ్ళు ఆగితేనే ప్రజారోగ్యం అనేది కొంచెం సేఫ్ ఉంటుంది. ఓకే మేడం. ఇప్పుడు ఆర్ఎంపీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంది డాక్టర్స్ కంటే కూడా పెద్ద పెద్ద క్లినిక్స్ పెడుతున్నారు అని చెప్పి, ఈవెన్ మనం రీసెంట్గా కూడా 10th చదివిన ఒక వ్యక్తి డాక్టర్ లాగా నటిస్తూ పెద్ద హాస్పిటల్ పెడితే మీరు అది క్లోజ్ చేయించారని మాట్లాడుకున్నాం. ఇలాంటివి కేసెస్ అన్నీ కూడా మీ దృష్టికి ఎలా వస్తాయి మేడం? అంటే జనాలు కంప్లైంట్ ఇస్తున్నారా లేదంటే మీరు ఐడెంటిఫై చేస్తున్నారా మేడం? కంప్లైంట్ ఇస్తున్నారు, అయితే చుట్టుపక్కల ఉండే డాక్టర్స్ కానీ లేకపోతే జనాలు కానీ. మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు అనే సంగతి తెలిసిన తర్వాత మాకు కంప్లైంట్స్ చాలా పెరిగాయి. అంటే ఓకే, వీళ్ళు కంప్లైంట్ చేసి వీళ్ళు ఏదో ఒకటి చేస్తారని అర్థమైన తర్వాత ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు 100% ఉంటారు, కానీ ధైర్యం చేయరు అంతే. సో మేము ఇప్పుడు అనానిమస్ గా ఎవరైనా కంప్లైంట్ చేసినా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసాం. సో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మా మెయిల్ ఐడికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మేము వెళ్ళి ఫస్ట్ మా విజిలెన్స్ ఆఫీసర్స్ కానీ లేకపోతే మా టీంలో ఎవరైనా కానీ ఇన్స్పెక్ట్ చేస్తాం అది జెన్యూనా కాదా అని. తర్వాత మేము టీమ్గా వెళ్ళి ఎవిడెన్సెస్ మొత్తం తీసుకొని దాని మీద కేసు బుక్ చేయడం అనేది జరుగుతుంది. సో కంప్లైంట్స్ కూడా పెరుగుతున్నాయి, లేకపోతే మాకు ఏదైనా మా దృష్టిలోకి వచ్చినా కూడా మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నారు కదా మేడం, ఎక్కువ రూరల్ ఏరియాస్ నుంచి వస్తాయా లేదంటే సిటీస్ నుంచి వస్తాయా మేడం? అన్ని రకాలుగా ఉంది. ఇది వాళ్ళు ఏమంటారు అని అంటే, మేము ఎప్పుడైనా ఇట్లా ఆర్ఎంపీస్కి వ్యతిరేకంగా మేము వెళ్తున్నాం అన్నప్పుడు వాళ్ళ ఆవేదన చెప్పే అవకాశం ఉన్నప్పుడల్లా మేము ఏదో గ్రామీణ వైద్యులం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేస్తున్నాం, వాళ్ళకి అవసరమైన వైద్యం అందిస్తున్నాం అని మాట్లాడతారు. కానీ కేవలం హైదరాబాద్ పరిధిలో 30,000 మందికి పైగా అన్క్వాలిఫైడ్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఓన్లీ హైదరాబాద్ లో. అంత సిటీలో ఇక్కడ డాక్టర్స్ లేకనా? క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరా? హాస్పిటల్స్ లేవా? గవర్నమెంట్ ఎన్ని బస్తీ దవాఖానాలు పెట్టింది. ఆ ఆర్ఎంపీస్ కన్నా ఎక్కువ ఇక్కడ ఆశా వర్కర్స్ ఉన్నారు, ప్రతి 1000 జనాభాకి ఒక ఆశా వర్కర్. అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా వీళ్ళకి? క్వాలిఫికేషన్ ఉంటుందా? ఓన్లీ పక్కన ఒక డాక్టర్ అనే ట్యాగ్ ఉండడం వల్ల పాపం ప్రజలు అవగాహన రాహిత్యంతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అంతే కదా. ఇంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్న ఇంత మెట్రోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ లోనే అంతమంది ఉన్నారు. సో ఇది ఓన్లీ గ్రామీణ వైద్యం చేస్తున్న వాళ్ళు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నదో కాదు, మన హైదరాబాద్ లో, సిటీలో, టౌన్స్ లో, విలేజెస్ లో ప్రతి చోట వీళ్ళు పూర్తిగా పాతుకుపోయి ఉన్నారు. సో వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎట్లా కడుతున్నారు అని అంటే, వాళ్ళు అన్నెసరీ ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు, ఫీజు 50 రూపాయలు తీసుకుంటారు, కానీ మందులు 500 రూపాయలు. పేషెంట్ కూడా ఏమనిపిస్తుంది, మందులు మనమే వేసుకుంటున్నాం కదా, పాపం 50 రూపాయలే ఫీజు తీసుకున్నాడు కదా, ఆ 500 రూపాయల మెడిసిన్స్ వాళ్ళకి అవసరమా లేదా, వాటి వల్ల వాళ్ళకి ఎంత నష్టమవుతుంది, వాటికి వల్ల ఆ ఆర్ఎంపీకి ఎంత లాభం అవుతుంది, అవన్నీ వీళ్ళు ఆలోచించరు. టెస్టులు రాస్తారు, వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు, టెస్ట్ చేయించింది మంచిగా కదా, మనకి కదా టెస్ట్ చేయించిందని అనుకుంటారు, కానీ ఆ టెస్ట్ అది అవసరమా లేదా, దాంట్లో ఏదైనా ఇంటర్ప్రిట్ చేసినా వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే నడుము నొప్పి అంటే ఎంఆర్ఐ రాశారండి, చాలా మంది రాస్తున్నారు, సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు ఇట్లా రాసేస్తుంటారు అంతే. ఎందుకు రాస్తున్నారు? దాంట్లో ఏమైనా ఉందనుకో ప్రాబ్లం, వీళ్ళు ట్రీట్ చేయగలుగుతారా? చేయలేనప్పుడు అంత పెద్ద అంటే 7,000 రూపాయలు 5,000 రూపాయల టెస్టులు వాళ్ళు ఎందుకు రాయాలి? అంటే దాంట్లో వాళ్ళకి మళ్ళీ కమిషన్ రావడం కోసమో, రిఫరల్ ఛార్జెస్ రావడం కోసమో, లేకపోతే ప్రజల్లో ఏదో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసమో ఇలాంటివి అవుతున్నాయి. సో వీళ్ళు కేవలము అంటే ఫీజు 50 రూపాయలు అనే దగ్గర మాత్రమే ప్రజలు ఆగిపోతున్నారు, కానీ అల్టిమేట్ గా వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ ఫైనాన్సెస్ కూడా లాసే చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది ప్రజలు చెప్పేది ఏంటంటే మేడం, ఇప్పుడు మాకు ఈయన ఊర్లో అవైలబుల్ ఉంటాడు కదా, మాకు డాక్టర్ అవైలబిలిటీ తక్కువ ఉంది, ఈయన మాకు ఇమ్మీడియట్ గా మీరిచ్చే మందులే ఈయన ఇస్తున్నాడు అని అంటున్నారు కదా అని కొంతమంది అంటున్నారు మేడం, దానికి మీరు ఏం చెప్తారు మేడం? ప్రజలకు అదే తెలియాలి, వాళ్ళు మీకు లాభం చేయట్లేదు, నష్టం చేస్తున్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకోవడం అంటారు కదా, అట్లా. అంటే ఒక చిన్న పుండు ఏదన్నా అయితే సపోజ్, అది ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ లో ఎక్కువ వరకు స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. అదేంటి, నొప్పి తెలియకుండా చేస్తాయి, ఆ వాపు తగ్గేలా చేస్తాయి అంతే, కానీ ఇన్ఫెక్షన్ తగ్గదు. తర్వాత అది పెరుగుతూనే ఉంటది, మందు ఇవ్వగానే రిలీఫ్ ఉంటది, దాన్ని బట్టి పేషెంట్ ఏమనుకుంటారు, మాకు రిలీఫ్ ఉంది కదా, మళ్ళీ వచ్చింది అనుకుంటారు. అదే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక్కసారి 1000 రూపాయలు పెడతారేమో, కానీ మళ్ళీ అది రాదు. అది ఒక యాంగిల్, అదొక మోస్ట్ ఇంపార్టెంట్ యాంగిల్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, డాక్టర్స్ అందుబాటులో లేరు అంటే ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వాల్ని ప్రశ్నించాలి.
ఈ ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ డాక్టర్స్ ని రీప్లేస్ చేయగలుగుతారా? ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నారు, వీళ్ళు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ని రీప్లేస్ చేయగలుగుతారా? ఎంబీబీఎస్ డాక్టర్ లేరు కాబట్టి వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనేది ఎంతవరకు సబబు? 100 రూపాయలు 10 రూపాయలు 1000 రూపాయలు కూడబెట్టేసి ఒక్కసారి ఎమర్జెన్సీకి హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాని బదులు స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నట్టుగా కొద్దిగా ఉన్నప్పుడే దాన్ని వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి దానికి తగిన చికిత్స ఒకవేళ అందితే లక్షల ఖర్చు అనేది తప్పుతుంది కదా. ఆ అవేర్నెస్ ప్రజలకు లేదు. డాక్టర్స్ లేరు అంటే ఎవరిని క్వశ్చన్ చేయాలి? వాళ్ళ లోకల్ సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు వాళ్ళని ప్రశ్నించాలి కదా. స్టాఫ్ సిబ్బంది సరిగా లేరు అంటే ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీగా ఉందండి? ఏ గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ లేకుండా ఉన్నారు? లేదు. ఆల్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఓవర్ బర్డెండ్, ఆల్రెడీ ఓవర్ బర్డెండ్. ఎందుకు? స్టాఫ్ సరిపడా లేరు. సో ఆబ్వియస్లీ ఆ ఓవర్ బర్డెన్ గా ఉన్న సిచ్యువేషన్ లో వీళ్ళు అంతా వాళ్ళ కోరుకునే అంబియన్స్ ఇవ్వలేరేమో పేషెంట్ కి. ట్రీట్మెంట్ వైజ్ పేషెంట్ కి ఏది మంచో అదే చేస్తారు, కానీ అది చేసే పద్ధతిలో వాళ్ళని బుజ్జగించి చెప్పరేమో. ఆర్ఎంపీస్ చేసేది అది అంతే. కానీ దానివల్ల వాళ్ళకు జరిగే నష్టం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించే శక్తి అనేది ప్రజల్లో పెరగాలి. మేడం, ఇప్పుడు మరి ఇటువంటి డాక్టర్స్ని గుర్తించడానికి, ఇటువంటి ఇబ్బందుల్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీరు ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు మేడం? సో అవేర్నెస్ అంటే మనం ఏం చేయగలుగుతామండి? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది, అది పేపర్లలో వస్తే దాన్ని చూసేసి, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఓకే ఈ క్లినిక్ మీదకి వచ్చారు, ఇది మూసేశారు, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ అయింది అని అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అనే సంగతి జనాల్లో తెలియజేసే ప్రయత్నం చేయడం అంతే కదా. సో అల్టిమేట్ గా అయితే జనాల్లో అవేర్నెస్ కలగాల్సిందే. మా వైపు నుంచి అయితే మేము ఎంతవరకు చేయగలుగుతామంటే వీళ్ళను అది చేయకుండా నియంత్రించే ప్రయత్నం చేయడము, తప్పు చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, డిఎంహెచ్ఓకి చెప్పేసి క్లినిక్ క్లోజ్ చేయించడం, అంతవరకు అయితే చేయగలుగుతాం. కానీ దానికి మాకు వేరే డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా కావాలి కదా. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే వాళ్ళు ఇనిషియల్ గా మాకు చాలా రెసిస్టెన్స్ వచ్చింది, అసలు బుక్ చేయకపోయేవాళ్ళు. డిఎంహెచ్ఓస్ లాక్ చేయండి, సీల్ చేయండి అంటే చేయకపోయేవాళ్ళు. అంటే అలవాటు లేని పని కదా వాళ్ళకి ఎవరికి కూడా. సో అలా అలా గ్రాడ్యువల్ గా అవేర్నెస్ అనేది కలిగించడము, ప్రజల్లో అవేర్నెస్ కలిగించడము, వీళ్ళ పరిమితి వీళ్ళకి తెలియడం, మా పరిధిలో ఉన్నంత వరకు ఏమేం చేయగలుగుతామో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే మేడం. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ రిఫరల్స్ అనేది ఆర్ఎంపీస్ దగ్గర నుంచే వస్తుంది కాబట్టి డాక్టర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారనే ఒక చర్చ కూడా ఉంది మేడం. దాని గురించి మీరు ఏమంటారు? 100% జరుగుతుంది దాంట్లో, 100%. కానీ ఏ డాక్టర్ ఇష్టపూర్వకంగా పేషెంట్ దగ్గర తీసుకునే డబ్బుల్లో పర్సంటేజ్ ఒక చదువుకొని నకిలీ వైద్యుడికి ఇవ్వాలనుకుంటారు చెప్పండి? అది ఇష్టపూర్వకంగా ఎవరైనా చేస్తారా? అంటే సపోజ్ ఒక పేషెంట్ కి 2 లక్షల బిల్లుతో అయిపోయేది పేషెంట్ దగ్గర 3 లక్షల బిల్లు తీసుకొని ₹1,00,000 ఈ ఆర్ఎంపీకి ఇవ్వాలి. 30% అంటే ఇంచుమించుగా అట్లా అనుకోండి. అంటే పేషెంట్ నాకు 3 లక్షల బిల్లు అయిందని డాక్టర్ని తిట్టుకుంటాడు, డాక్టర్ డిఫేమ్ అవుతున్నాడు. పేషెంట్ కష్టపడి పాపం 3 లక్షలు తీసుకొచ్చి ఇస్తున్నారు, పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు. లాభపడేది ఎవరు? ఆర్ఎంపీ. ఇది ఎవరైనా ఇష్టపూర్వకంగా చేస్తారా? చేయరు. కానీ టౌన్స్ లో, విలేజెస్ లో ఆర్ఎంపీ చెప్పిన మాట డాక్టర్ వినకపోతే ఆ డాక్టర్ గురించి బ్యాడ్ మౌతింగ్ చేయడం. అమ్మో అక్కడికి పోతావా, ఆ హాస్పిటల్కి వెళ్ళినామంటే చచ్చిపోతారు అందరూ, అమ్మో ఆ డాక్టర్ చాలా డబ్బులు పెడతాడు, ఆ డాక్టర్ వేస్ట్ చేస్తాడు, ఆ డాక్టర్ డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు, ఆ డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వడు, అట్లాంటి బ్యాడ్ మౌతింగ్ చేస్తారు. ఆ భయానికి డాక్టర్స్ కూడా చాలా మంది దే ఆర్ ఫోర్స్డ్ టు సపోర్ట్ ఆర్ఎంపీస్. కానీ మేము ఓన్లీ ఆర్ఎంపీస్ మీద యాక్షన్ తీసుకోవడం కాదు, ఇలాంటి ఆర్ఎంపీస్ కి సపోర్ట్ చేస్తున్న క్వాలిఫైడ్ డాక్టర్స్ మీద కూడా లాస్ట్ 2 years లో యాక్షన్ తీసుకున్నాం. ఆర్ఎంపీస్ కి అన్నవసరిగా మీటింగ్స్ పెట్టేసి వాళ్ళకి ప్రమోషన్లు చేయడము, అలా వాళ్ళ మీటింగ్స్ అటెండ్ అయిన వాళ్ళది కానీ వాళ్లకు ఇప్పుడు ఆర్ఎంపీ రాసిన ఇన్వెస్టిగేషన్ చేసిన లాభాల మీద, అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా సిటీలు ఎంఆర్ఎల్ చేస్తున్నారు, వాళ్ళు రావడం తప్పు, వీళ్ళు చేయించుకోవడం తప్పు, కానీ మీరెందుకు చేశారు అని ఈ క్వాలిఫైడ్ ఆ ల్యాబ్ డయాగ్నోసిస్ సెంటర్ లో ఉండే క్వాలిఫైడ్ డాక్టర్స్ ని కూడా పిలిపించి మేము క్వశ్చన్ చేయడము, వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడము, కొన్నిసార్లు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. సో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆర్ ఫోర్స్డ్ టు సపోర్ట్ ఆర్ఎంపీస్ బికాస్ ఆఫ్ ది సిస్టమ్. బట్ వాళ్ళని కూడా మేమేమి మీరు తప్పక చేస్తున్నారులే పర్వాలేదు అని వదిలిపెట్టట్లేదు, మేము వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళని కూడా వార్న్ చేస్తున్నాము. దాని తద్వారా ఏమవుతుంది మళ్ళీ అంటే వేరే వాళ్ళు కూడా అమ్మో ఈ ఆర్ఎంపీస్ ని మనం సపోర్ట్ చేయకపోవడమే బెటర్, అదే కదా మనకు కావాల్సింది. అల్టిమేట్ గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవేర్నెస్ అంతే. సమాజానికి కొంచెం బెటర్ చేయడానికి ట్రై చేయాలి. సో దానివల్ల డాక్టర్స్ కూడా ఇప్పుడు రెఫరల్స్ ఇవ్వడం, చాలా మంది, చాలా సొసైటీస్, డాక్టర్స్ అసోసియేషన్స్ కలిపి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఫ్రమ్ నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్
కట్స్ టు ఆర్ఎంపీస్. ఆర్ఎంపీ రెఫర్ చేసినవి మనం చూడము, ఆర్ఎంపీ రెఫర్ చేసిన ఇన్వెస్టిగేషన్ చేయము. డాక్టర్ సొసైటీస్ వాళ్ళు మినిట్స్ లో డిసైడ్ చేసుకొని మరి వాళ్ళు తీసుకుంటారు. అట్లా ఇంకా ఇంకా ఎక్కువ డాక్టర్స్ తీసుకుంటే డెఫినెట్ గా ప్రజలకి మేలు జరుగుతుంది. మేడం, ఆర్ఎంపీస్ని ఎంకరేజ్ చేయడంలో ప్రజలతో పాటు ఫార్మా కంపెనీస్ రోల్ కూడా ఉందని అనుకోవచ్చా? ఆర్ఎంపీస్ ఎంకరేజ్ చేయడంలో ఫార్మా కంపెనీస్ రోల్ కాదు, ఆర్ఎంపీస్ వల్ల ఫార్మా కంపెనీస్ లాభం అవుతుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు అనుకోండి పేషెంట్, ఎవరన్నా 2 రోజులు జ్వరం అని, నేను యాంటీబయాటిక్ రాయను, పెద్ద పెద్ద కాస్ట్లీ పెయిన్ కిల్స్ అట్లాంటివి ఏం రాయను. అదే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆర్ఎంపీ రాస్తాడు. ఎందుకు రాస్తాడు అని అంటే ఆ ఫార్మా కంపెనీస్ వీళ్ళకి కట్స్ ఇస్తారు. అంటే ఫార్మా కంపెనీస్ కి లాభం అవుతుంది, ఆర్ఎంపీస్ కి లాభం అవుతుంది. ఆర్ఎంపీస్ ని ఫార్మా కంపెనీస్ ఎంకరేజ్ చేస్తున్నాయి. మనం అట్లా ఐ డోంట్ అంటే అది అంత లాజికల్ గా అనిపించట్లేదు, కానీ డెఫినెట్ గా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అందుకని వాళ్ళు ఓకే అవును ఆర్ఎంపీస్ దగ్గరికి ట్రీట్మెంట్ పేషెంట్స్ వెళ్తుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంతేకాని వాళ్ళ ప్రజల్లోనే ప్రాబ్లం అంతా ప్రజల్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇట్లా అందుబాటులో ఉంటారు, లేకపోతే వాళ్ళకి అసలు ఎవరిని ప్రశ్నించాలో తెలీదు. వాళ్ళు పొద్దున కూలి పనికి పోయి సాయంత్రం వచ్చినాక ఆ టైంలోనే చూపించుకోవాలి. ఆ టైంలో వేరే డాక్టర్స్ అందుబాటులో ఉండరు కాబట్టి వీళ్ళు ఉంటారు అట్లనే అనుకుంటున్నారు. కానీ ఒక్క రోజు టైం కోసం మనం ఆలోచిస్తే వాళ్ళు కొన్ని రోజులు సఫర్ అవుతారు. వాళ్ళు ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నారు అని వాళ్ళకి పాపం అవగాహన లేదు. ఇప్పుడు ఆర్ఎంపీ ఊర్లో ఉండి ఊర్లో తిరుగుతా రోజు కనిపించడం వల్లే వాళ్ళకి అంత బాండింగ్ ఏర్పడిందని అనుకోవచ్చు మేడం. ఒకవేళ అంతవరకే అయితే ప్రతి 1000 జనాభాకు ఒక ఆశా వర్కర్ ఉంటారు. వాళ్ళు విదేశాలైన వాళ్ళకు ఓఆర్ఎస్, కడుపు నొప్పి అంటే ప్యాంటాబు, జలుబు చేసే సిట్రసిన్, జ్వరం వస్తే పారాసిటమాల్ ఇస్తారు. ఆశా వర్కర్స్ ఫ్రీగా ఇస్తారు. ఆశా వర్కర్లు కూడా మీద కూడా నమ్మకం కలగాలి కదా. ఏఎన్ఎంస్ ఉంటారు, ప్రతి 5000 జనాభాకు ఒక సబ్ సెంటర్ ఉంటుంది. సబ్ సెంటర్కి ఒకరో ఇద్దరు ఏఎన్ఎంస్ ఉంటారు. సో వాళ్ళ మీద కూడా నమ్మకం కలగాలి కదా. వీళ్ళు మోసం చేసే ఉద్దేశంతోనే చేస్తున్నారండి ఆర్ఎంపీస్. ఎందుకంటే ఆ ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ వాళ్ళ పరిధిలోనే వాళ్ళు ఇస్తారు మందులు. ఓకే, హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇవ్వరు, అన్నెసరి పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చెప్పరు, అలా వాళ్ళ పరిధిలో ఉంటది. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా. సో వీళ్ళు అంత ప్రొయాక్టివ్ గా ఎందుకుంటారు? అట్లా కాదు బాబాయ్, ఇది వాడు బాబాయ్, లేకపోతే ఇట్లా బాగా ఎఫెక్టివ్ గా తగ్గిపోవాలి అట్లా ఉండదు. వీళ్ళేంటి, వాళ్ళకి అది వృత్తి. వాళ్ళు బేసికల్ పేషెంట్ నుండి లాభం పొందాలి, వీళ్ళేమో గవర్నమెంట్ కింద వర్క్ చేస్తున్నారు. సో దీని వల్ల ప్రాబబ్లీ అంటే వాళ్ళకి ఆ స్వీట్ గా మాట్లాడడము, కన్విన్స్ చేయడము అట్లాంటి వాటి వల్లనే ప్రజలు ఎక్కువ కన్విన్స్ అయిపోతున్నారని నా ఉద్దేశం. ఓకే మేడం, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, స్టెరాయిడ్స్ రాస్తున్నారు అని మాట్లాడుకున్నాం కదా మేడం. ఇప్పుడు జనాల్లో ఎక్కువగా ఈ యాంటీబయాటిక్స్ చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా కూడా వాడడం అనేది ప్రజల్లో కూడా ఎక్కువైపోయింది అనేది ఒక డిస్కషన్ మేడం. అది మీరు ఎలా చూస్తారు మేడం? 100% మన రాష్ట్రమో దేశమో కాదు, ప్రపంచంలోనే ఉన్న అతి పెద్ద సమస్య యాంటీబయాటిక్ మిస్యూజ్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఇబ్బందికరమైన సమస్య అనంటే, పెన్సిలిన్ వచ్చినప్పుడు, పెన్సిలిన్ తయారు అయినప్పుడు ఫస్ట్ కనుక్కున్నప్పుడు అది ఒక పెద్ద మైల్ స్టోన్ మన మెడికల్ హిస్టరీలోనే. అంటే యాంటీబయాటిక్ అంటే ఇన్ఫెక్షన్స్ తోనే అంతకుముందు చాలా మంది చనిపోయేవాళ్ళు. యాంటీబయాటిక్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత చాలా ప్రాణాలు కాపాడుతున్నారు. అట్లాంటిది ఇప్పుడు మనం ప్రీ పెన్సిలిన్ ఎరాకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు అనంటే యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. కొన్నిసార్లు అయితే మేము కల్చర్ రిపోర్ట్ చేపిస్తాం, అంటే బ్లడ్ లో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నది అని తెలిసినప్పుడు అది ఆ బ్యాక్టీరియా దేంతో ఏ మందుకు చనిపోతుంది అనే టెస్ట్ అనమాట కల్చర్ అంటే, కల్చర్ సెన్సిటివిటీ అంటే. చేస్తే ప్రతిదానికి రెసిస్టెంట్, అంటే ఏ మందు పనిచేయదని వస్తుంది. అంటే ఏంటి, ప్రతిదానికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది బ్యాక్టీరియాకి. అట్లాంటి ఒక డేంజరస్ బ్యాక్టీరియా తయారవుతుంది. అప్పుడు రేపటి రోజున కొన్ని రోజుల తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే మందులు పని చెయ్యకుండా ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సిచ్యువేషన్కి వస్తుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య. అది దాని గురించి ఎంత అవగాహన కలిగినా తక్కువే. మేము చూస్తుంటాం కదా, ఎవ్వరు నా దగ్గరికి దాదాపు ఈ మధ్య కాలంలో అయితే ఒక్క పేషెంట్ కూడా యాంటీబయాటిక్ వాడకుండా రారు. జలుబు చేసింది అజిథ్రోమైసిన్ వేసుకున్నా తగ్గలేదు, అయినా వచ్చిన. కడుపు నొప్పి వచ్చింది మాక్సిసిల్నో లేకపోతే మెట్రోజిల్లో వేసుకున్నా తగ్గలేదు, అయినా కూడా అందుకనే వచ్చిన. జ్వరం వచ్చింది మోనోసెఫో వేసుకున్నా అయినా కూడా తగ్గలేదు, అందుకనే వచ్చిన. అట్లా ప్రతి ఒక్కరు కూడా యాంటీబయాటిక్స్ ని బఠానీలా తినేస్తున్నారు. అసలు అవి ఎంత ఎఫెక్టివ్, ఎంత ఇంపార్టెంట్ సమాజానికి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి, దాన్ని కొడితే చచ్చిపోవాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే, మొత్తం టాబ్లెట్ వేసుకుంటే ఏమైనా అవుతుంది ఏమన్నా సగం వేసుకోవడము, లేకపోతే మొత్తం కోర్స్ వాడకుండా 1-2 రోజులు వేసుకొని తగ్గిపోయింది కదా వదిలేయడం. అట్లా చేయడం వల్ల ఈ బ్యాక్టీరియాకి అంటే మెల్లి కొట్టినట్టు అనమాట. అంటే దాన్ని ఏమైతుంది, ఆ బ్యాక్టీరియా స్ట్రాంగ్ అయిపోతుంది. స్ట్రాంగ్ అయిపోయిన బ్యాక్టీరియా మళ్ళీ వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఆ స్ట్రాంగ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది, అంటే వాళ్ళకు కూడా మందులు పనిచేయవు. అట్లా స్ప్రెడ్ అవుతున్న బ్యాక్టీరియా అన్ని కూడా అంత రెసిస్టెంట్ గానే స్ప్రెడ్ అవుతూ పోతుంది. అది ఎంత పెద్ద సమస్య అనేది అసలు ఊహకు కూడా అందనంత పెద్ద సమస్య.
అదొక వైపు అయితే, ఇంకొక వైపు అసలు ఇన్ఫెక్షనే లేకుండా యాంటీబయాటిక్లు వాడడం వల్ల మన బాడీలో ఉండే హెల్తీ బ్యాక్టీరియా చచ్చిపోతున్నాయి. మన బాడీలో ఒక చాలా హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. మన గట్ అనేది ప్రపంచంలో ఆ బ్యాక్టీరియాకి పెద్ద సెంటర్ అదే. అట్లాంటి దాంట్లో చాలా హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. అదే మనని కాపాడుతుంటది. అది మన డైజెషన్ కి కూడా అవసరం. మనకి ఎన్నో రకాల మినరల్స్ ఇస్తుంటాయి. అలాంటి హెల్తీ బ్యాక్టీరియాని మనం యాంటీబయాటిక్స్ వేసుకొని చంపేస్తున్నాం. దానివల్ల మనకి జిఐటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడతారు, మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది. అసలు ఒక చాలా పెద్ద ప్రమాదం ఉంది మనకి ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం జాగ్రత్త పడిపోతే రేపటి రోజున మనకు అసలు ట్రీట్మెంటే ఉండదు. అలాంటి యాంటీబయాటిక్స్ ఈ అర్హత లేకుండా వాళ్ళు బఠానీలాగా పంచిపెట్టడం అనేది, ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కి మెయిన్ రీజన్ ఎవరు అంటే వీళ్ళే, ఈ అర్హత లేకుండా వాళ్ళు మందులు పంచిపెట్టడమే. సో దానికి మల్టీ లెవెల్లో ఉంది ప్రాబ్లం. అదొక్క ఈ ఆర్ఎంపీస్ ఒకటి దగ్గర కాదు. ఫార్మసీస్, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళేసి కడుపు నొప్పి లేసిందంటే మెట్రోలిల్ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేరు. జలుబు చేసిందంటే అజిత్రోమైసిన్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేరు. దెబ్బ తగిలింది అని అంటే ఆగ్మెంటెడ్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేరు. సో ఫార్మసీస్ దగ్గర కూడా పెద్ద డ్రాబ్యాక్ ఉంది. తయారు చేసే ఫార్మా కంపెనీస్ ఫార్మసీస్కి ఇచ్చేవాళ్ళు, ఫార్మసీలోంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, తర్వాత ఈ ఆర్ఎంపీస్ లేకపోతే వాళ్ళగా వేసుకునే ప్రజలు, ఇవన్నీ వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన లేదు. సో ఒక పెద్ద ప్రమాదానికి ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. ఈవెన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్ అవసరం ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే మళ్ళీ అది మనకు ఆ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ సరిగా లేకపోవడం వల్ల, ఆ ల్యాబ్ సర్వీసెస్ సరిగా లేకపోవడం వల్ల. సో అది మల్టీ లెవెల్ ప్రాబ్లం. కానీ దాంట్లో మెయిన్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఈ అర్హత లేని నకిలీ వైద్యులు, తర్వాత ఫార్మసీస్. మేడం, ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన రోగానికి ఏముందో ముందు గూగుల్ చేసి దానికి ఏం కావాలని చెప్పి డాక్టర్స్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మేడం. అది మీరు ఎలా చూస్తారు మేడం? అది నేను కూడా చాలా అనుభవిస్తున్నాం అండి. మా దగ్గర కూడా వచ్చేసి గూగుల్లో చూసాం మేడం, దీనికి ఇది ఉంది నాకు కాబట్టి ఇట్లా. సో ఏంటంటే ఎప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడిసిన్ ని రీప్లేస్ చేయలేదండి, డాక్టర్ని రీప్లేస్ చేయలేదు. ఓన్లీ డాక్టర్స్ కి సపోర్ట్ చేయగలుగుతుంది, హెల్ప్ చేయగలుగుతుంది, కానీ రీప్లేస్ అయితే 80% చేయలేదు. కానీ నేను చెప్తా, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి చాలా మందికి, అంటే నేను డీల్ చేసేది అంతా లైఫ్ లాంగ్ డిసీజెస్, దీర్ఘకాలిక సమస్యలు. సో మాకొచ్చే సమస్య ఏంటంటే డాక్టర్ మాట పేషెంట్ వినకపోవడం వల్ల వచ్చే సమస్య ఎక్కువ. సో నేను వాళ్ళకి చెప్తా, ఈ జబ్బు గురించి నువ్వు గూగుల్ చేయి, తెలుసుకో, ముందు ఏం అవ్వచ్చు ఈ జబ్బు వల్ల, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత నువ్వెలా ఉంటావనేది నీకు తెలీదు, నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, నెగ్లెక్ట్ చేయకు, మందులు మానకు, జబ్బు గురించి నువ్వు అవగాహన పెంచుకో, గూగుల్ చేయి. ట్రీట్మెంట్ పార్ట్కి మాత్రం వెళ్ళకు. సిమ్టమ్స్ తర్వాత నెక్స్ట్ ఏం జరగవచ్చు, ఇది ఈ జబ్బేనా, గూగుల్ చేయి, తెలుసుకో. నీ జబ్బు గురించి నీకు అవగాహన ఉంటేనే, ఎవరికైనా హెల్త్ గురించి అవగాహన ఉంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే ఒక రకమైన నెగ్లిజెన్స్ ఉంటుంది. అంటే సిమ్టమ్ వేరు, అంటే లక్షణం వేరు, జబ్బు వేరు. ఓన్లీ లక్షణం మీద ఫోకస్ చేయొద్దు. అంటే ఇప్పుడు ముళ్ళు కుచ్చుకుంది, అక్కడ ముళ్ళు ఉంది అనే సంగతి వాళ్ళకి తెలియదు, నొప్పి లేస్తుంది అనుకుంటారు, నొప్పి మాత్రం వాడుతూ పోతారు. అప్పుడు ఏమవుతుంది, ముళ్ళు వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది, నొప్పి మాత్రం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అల్టిమేట్ గా 2 రకాలుగా పేషెంట్ ఇబ్బంది పడతారు. సో ఆ ముళ్ళు తీయడం అనేది మీ వల్ల కాదు, డాక్టర్స్ వల్లనే అవుతుంది. సో ఆర్ఎంపీస్ అందరూ ఏం చేస్తారు, ఓన్లీ నొప్పి మాత్రమే, దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండాలి, అది వాళ్ళకి లేదు. దానివల్ల ఏంటి, నొప్పి మాత్రం పేషెంట్స్ కూడా ఏమన్నా నొప్పి తగ్గిపోయింది, నేను పనికి పోతున్నా అంతే, కానీ ఏదో ఒక రోజుగా ఎమర్జెన్సీకి వెళ్తారు. చాలాసార్లు మేము హాస్పిటల్ వరకు రాలేకపోయి మందులు మానేసిన అమ్మ అన్న వాళ్ళకు కూడా నేను అదే చెప్తా, ఇంటి నుండి హాస్పిటల్ దూరం అనుకునే వాళ్ళకి మంచం నుండి బాత్రూమ్ కూడా దూరం అవుతుంది, మంచం మీదే పడి ఉండే రోజు వస్తుంది, అప్పుడు ఇంకెంత ప్రమాదం. ఇంకా చెప్తా, దీర్ఘకాల జబ్బులతో ఇబ్బంది పడే వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తా, ఈమె మంచాన పడి ఉంటది, నువ్వు వాళ్ళకి చెయ్యాలి అంటే, ఇప్పుడు నువ్వు నీ భార్య పిల్లల్ని చూసుకోకుండా, నీ జాబ్ చూడకుండా వీళ్ళకి చేసుకుంటూ ఉండే రోజు వస్తుంది. అలాంటి రోజు రాకూడదు అంటే ఇప్పుడు నువ్వు ఆలోచించు, అర్థం చేసుకో. డాక్టర్స్ మందులు కంప్లైంట్స్ అంటే కరెక్ట్గా వాడుకో, నొప్పి వరకే ఆలోచించకు, జబ్బుని కంట్రోల్ పెట్టాలనేది గుర్తుపెట్టుకో. ఓన్లీ పేషెంట్ గురించి ముసలి ఏమనుకుంటారు, నొప్పి వస్తుంది కానీ నేను నొప్పిని భరిస్తున్నా, నేను చాలా గొప్ప పని చేస్తున్నా అనుకుంటారు. కానీ నొప్పి అంటే ఏంటి, నీ బాడీ నిన్ను వార్న్ చేస్తుంది, ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది, ఇక్కడ ఏదో ఇబ్బంది జరుగుతోంది, దానికి నువ్వు ఏదో ఒకటి చెయ్యి నేను వార్న్ చేస్తుంది. దాన్ని ఇగ్నోర్ చేస్తుంటే అది సొల్యూషన్ అవుతుందా, అవ్వదు కదా. పెయిన్ తగ్గాలి, సేమ్ టైం పెయిన్ కి రీజన్ ఏంటో దాన్ని కరెక్ట్ చేయాలి. సో అవన్నీ ఆర్ఎంపీస్ వల్ల కానీ గూగుల్ వల్ల కానీ అవ్వదు. సో క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే, వెళ్ళి వాళ్ళ కాజ్ ని కూడా తెలుసుకోగలిగితే మాత్రమే. అంటే ఇప్పుడు రక్తం తక్కువ ఉంది, నాకు ఎప్పటికీ రక్తం తక్కువనే ఉంటుంది మేడం, ఎందుకు తక్కువ ఉంది అంటే ఐరన్ తక్కువ ఉంది మేడం. సరే, ఐరన్ ఎందుకు తక్కువ ఉంది, తినక మేడం, ఎందుకు తినట్లేదు,
ప్రతిదానికి ఎందుకు ఎందుకు అని క్వశ్చన్ చేస్తేనే మనకు రీజన్ తెలుస్తుంది. అంతేగాని ఈ సిమ్టమ్ ని మాత్రమే, అంటే నాకు రక్తం తక్కువ ఉంది, రక్తం ఎక్కించుకుంది, రక్తం పెరిగింది, ఎందుకు తగ్గింది, మళ్ళీ తగ్గుతుంది, ఎక్కించుకుంటూనే ఉంటావా, ఎంతకాలం ఎక్కించుకుంటావు? సో ఈ ప్రతి దానికి రీజన్ ని మనం ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామో, దాన్ని కరెక్ట్ చేయగలుగుతామో, అప్పుడే సొల్యూషన్ వస్తుంది. లేకపోతే ఓన్లీ సిమ్టమ్ రిలీఫే ఉంటుంది అంతే. మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ గూగుల్ సెర్చ్ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా ఓవర్ ఎడ్యుకేషన్ ఎక్కువైందని అనుకోవచ్చా మేడం? అంటే చిన్నదానికి ఇది వేసుకోండి, ఇది వేసుకుంటే ఇది తగ్గిపోతుంది అంటే వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం జనాలకి లేనిపోని అన్ని అంటిస్తున్నారు, వాళ్ళకి అవసరం లేని ఇన్ఫర్మేషన్ వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తున్నారని అనుకోవచ్చా? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్క్వాలిఫైడ్ వాళ్ళే. జనాలు ఒక్కసారి ఆలోచించాలి, జస్ట్ ఆలోచించాలి, ఎందుకు వాళ్ళు ఆ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళు అంటే ఎవరైనా సరే ఇది తినండి, అది తినండి, అది తినండి అని చెప్తున్నారు. అంటే బేసికల్లీ ఒకప్పుడు నేను ఎప్పుడో విన్నా ఒక సామెత, అంటే ఒక సేయింగ్ ఏంటంటే, ఇండియాలో ప్రతి ఒక్కరు డాక్టరే, ప్రతి ఒక్క ప్లేస్ టాయిలెటే, ప్రతి ఒక్కటి దేవుడే, దాంట్లో మనకి లిమిట్ లేదు. ఇప్పుడు నాకు జలుబు చేసింది అని నేను చెప్పినా కూడా మా ఇంట్లో చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తలా ఒకటి చెప్తారు. ఒకరు లవంగా తినమంటారు, ఒకరు తులసాకు తినమంటారు, ఒకరు శొంఠి మిరియాలు తినమంటారు, ఒకరు నిమ్మకాయ రసం తాగమంటారు, ఏదో ఒకటి. సో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తారు. సో వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి నేను ఇది వేసుకున్నా మేడం అని చెప్పి నాకు కూర్చే వాళ్ళకి నేను అదే చెప్తా. వాళ్ళు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఎంతమంది జబ్బున వాళ్ళని చూశారు. ఒకప్పుడు అంటే లాంగ్ బ్యాక్, అంటే రాజుల కాలం కన్నా ముందు, ఆది మానవ కాలంలో ఎక్స్పీరియన్స్ బేస్డ్ మెడిసిన్ ఉండేది. అంటే నాకు జలుబు చేసింది, తులసాకు తిన్నా తగ్గింది, కాబట్టి నువ్వు కూడా తిను తగ్గుతుంది. తర్వాత రాజుల కాలంకి ఎక్స్పర్ట్ బేస్డ్ మెడిసిన్ వచ్చింది. అంటే జలుబు చేసిన 10 మందిలో 10 మందికి నేను తులసాకు ఇస్తే 9 మందికి తగ్గింది, కాబట్టి నీకు కూడా తగ్గొచ్చు. అతను ఎక్స్పర్ట్, ఈ సమస్య ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే ఎక్స్పర్ట్ అతను. సో అది ఎక్స్పర్ట్ బేస్డ్ మెడిసిన్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఓన్లీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ ఎట్లా వస్తుంది? లక్షల మందిలో స్టడీ చేస్తే వస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని ఏజ్ గ్రూప్స్ లో, అన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళకి, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ మందు ఇస్తే ఇలా అయింది, ఈ మందు ఇస్తే ఇలా అయింది, ఇన్ని రోజులకి ఇలా అయింది, అన్ని రోజులకి ఇలా అయింది, దాంట్లో ఇంతమందికి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఎంత డీటెయిల్ గా స్టడీ చేస్తే అంత బెటర్ ఎవిడెన్స్ అనమాట. అలాంటి ఈ కాలంలో అంటే మన బ్లడ్ సెల్లోని సెల్ సైటోప్లాజం మీద ఉన్న ఒక రిసెప్టర్ మీద వెళ్ళేసి, ఇది మెడిసిన్ లోని ఈ డ్రగ్, మెడిసిన్ లోని ఈ మాలిక్యూల్ ఆటమ్ వెళ్ళి అక్కడ ఉంటే అది ఓపెన్ అయితే, అలా లెవెల్లో సూక్ష్మ లెవెల్లో ఇక్కడ ఎవిడెన్స్ ని క్రియేట్ చేసి ట్రీట్మెంట్లు ఇస్తున్న కాలంలో కూడా ఇది ఏంటి, గోమూత్రం తాగితే క్యాన్సర్ తగ్గిపోతుంది, లేకపోతే ఇంకేదో దీంతో ఇది అవుతుంది, అట్లా చెప్పే వాళ్ళ మాటలు వినే వాళ్ళని మనం ఏమనాలండి? అసలు జనాలకు అసలు బేసిక్ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది జనాల్లో అసలు లోపిస్తుంది. అసలు కొద్దిగానే కొంచెం సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది, క్వశ్చనింగ్ అనేది ఏ మాత్రం ఉండట్లేదు. ఎవరైనా ఏదైనా చెప్పగానే బ్లైండ్ గా నమ్మడమేనా, వినడమేనా? ఇప్పుడు చేతికి దారం కట్టుకుంటే నీకు కీడిపోతుంది, దిష్టిపోతుంది అని అంటే, చేతికి కట్టుకునే దారంతోని నాకెట్లా ఉద్యోగం వస్తుంది, లేకపోతే నాకు ఇంకేదో ఎట్లా అవుతుంది, వేలుకు పెట్టుకునే రంగు రాయితోని నాకెట్లా మంచి జరుగుతుంది, నాకెట్లా పెళ్ళవుతుంది, అట్లా కొంచెం లాజికల్ సైంటిఫిక్ థింకింగ్ అనేది, రేషనాలిటీ అనేది పూర్తిగా లోపిస్తుంది. ఎవరే చెప్తే అట్లా అదే వింటున్నారు. అట్లనే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. ఇంకా ఎవరంటే 100% రిలీఫ్ అని ఎవరైనా చెప్పిందంటే అది ఇంకా తోపు అనమాట. ఇక వాళ్ళు చెప్పిన మాట అందరు వినాల్సిందే. లక్షల వ్యూస్ ఏం లేదు, జస్ట్ ప్రతిదీ కూడా కేవలం ట్రెండ్ అవ్వాలి, లేకపోతే బూస్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏముంటో తెలియదు ఈ సోషల్ మీడియాలో. కానీ అల్టిమేట్ గా రీచ్ ఎక్కువ అవుతుంది. ఆయనకు రీచ్ ఎక్కువ ఉంది, ఆయనకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారంటే ఆయన చెప్పేది కరెక్ట్ అని పాపం పిచ్చి జనాలు నమ్ముతుంటారు. వాళ్ళు నిజంగా పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంటే సోషల్ మీడియా ముందు కూర్చొని ఇవన్నీ ఎందుకు ఇన్ని వీడియోస్ చేస్తుంటారు? ఎంతమంది అంటే ఇంకా వాళ్ళు ఇట్లా అంటే ఫేక్ ఎవిడెన్సెస్ చూపిస్తుంటారు కొంతమంది. అంటే నేను ఈ పేషెంట్ కి ఇది ఉన్న పేషెంట్ కి మందులు ఇచ్చినాక ఇలా అయిపోయింది అని. ఇప్పుడు జలుబు చేస్తే మందులు వేసుకుంటే వారం రోజులు, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అంటారు. అలా చాలా సందర్భాలు. ఇప్పుడు డెంగ్యూ వచ్చిన వాళ్ళలో చాలా మందికి ప్లేట్లెట్స్ తగ్గితే మళ్ళీ అవి ఆటోమేటిక్గా పెడతాయి. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎంతో మందికి వారంలోపు అది తగ్గిపోయింది. కానీ వాళ్ళు అట్లా చూపిస్తారనమాట, నేను ఇది ఇవ్వడం వల్లనే ఇది అయింది అని మాట్లాడతాం. చెప్పగానే పాపం జనాలందరూ కూడా ఓహో అది చేస్తే తగ్గిపోతుంది, అది చేస్తే మంచిగా అయిపోతాం, అలా పాపం ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. సో నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది తింటే ఇది అవుతుంది, లేకపోతే ఇట్లా తాగితే, లేకపోతే ఇట్లా
ఈ ఆసనం వేసి కూర్చుంటే మీకు ఒబేసిటీ తగ్గిపోతుంది, ఈ ఆసనం వేసి కూర్చుంటే మీకు థైరాయిడ్ తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందో, దాని ఫంక్షన్ ఏంటో, అసలు థైరాయిడ్ హార్మోన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ యోగాతోని ఈ ఆసనంతోని నీకు తగ్గిపోతుంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? కామన్ సెన్స్ కదా అసలు. అది ఎలా అవుతుంది? ఎలా అంటే ఇప్పుడు తినే క్యాలరీస్ ని బట్టి, స్పెండ్ చేసే క్యాలరీస్ ని బట్టి వెయిట్ ఉంటది. అట్లా దేనికైనా ఒక లాజిక్ ఉండాలి కదా. సో అలా చెప్తుంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, దాని రేషనాలిటీ ఏంటి, అది అట్లా ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా ఏదైనా చెప్తే కూడా ఆలోచించాలి. అసలు ఎలా ఎలా అవుతుంది కావచ్చు అది. అది అట్లా అయితే ఒకవేళ అది నిజమే అయితే అమెరికాలో, బ్రిటిష్ లో, ఆస్ట్రేలియాలో, ప్రపంచం అంతా అదే ఫాలో అవుతుంది కదా. క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు కదా. సింపుల్ లాజిక్. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఒకవేళ నిజంగా దాంతో తగ్గిపోయేది ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ అది చెప్తారు కదా, ఎందుకు చెప్పరు? అలాంటి ఒక థింకింగ్, క్వశ్చనింగ్, రేషనాలిటీ లేకుండా డిగ్రీలు మాత్రం సంపాదిస్తున్నారండి జనాలు. ఏం చేద్దాం? మేడం, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ చెప్పారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అన్నదే చూస్తున్నారని చెప్పి. ఇప్పుడు డాక్టర్స్ ఏమో కష్టపడి ఇన్నేళ్ళు చదివి ఇన్ని డిగ్రీస్ కోసం వాళ్ళ లైఫ్ అంతా కూడా దాని మీద దారపోస్తే, వీళ్ళు జనాలు కూడా వెళ్ళి అక్కడ కామెంట్ చేసి ఆ లింక్ ఇవ్వండి, ఈ లింక్ ఇవ్వండి అని అంటారు కదా. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. బిఏ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, ఇంకా దరిద్రం ఏంటంటే ఈ డాక్టరేట్లు అండి. ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ, ఎవరికి పడితే వాళ్ళకి ఏదో ఒకటి గౌరవ డాక్టరేట్ అని ఇస్తారు. దాన్ని పట్టుకొని వీళ్ళు డాక్టర్ అని పెట్టుకుంటారు ఇంటి పేరు ముందు. ఆ డాక్టర్ అనేది ఎవరు పెట్టుకోవాలి? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, దేన్ని బేస్ చేసుకుని వాళ్ళకి డాక్టరేట్ వచ్చింది? అది డాక్టరేట్, అది డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కాదు అనే జనాలకు కూడా తెలియదు వాళ్ళకి. వీళ్ళు కూడా అఫ్కోర్స్ ఆబ్వియస్లీ హైడ్ చేస్తారు. డాక్టర్ యాక్చువల్లీ వాళ్ళ క్వాలిఫికేషన్ బిఏనో బీకామ్. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ట్రీట్మెంట్ కూడా కాదు, ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటారు, అడ్వైజ్లు ఇస్తుంటారు. స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్ కి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తామని ఒక మహానుభావుడు చెప్పుకుంటుంటాడు, ప్రమోట్ చేసుకుంటుంటాడు. అనగానే జనాలు పాపం హోప్ లేని పరిస్థితి కదా. అయ్యో అక్కడికి వెళ్తే లక్షలు లక్షలు ఖర్చు అవుతుంది, ఇక్కడ ఈయన ఏదో చేస్తాడంట, వెళ్దాం. ఇక్కడేం తక్కువ అవ్వదు. వెళ్ళే ప్రతి పేషెంట్ దగ్గర కనీసం 30 నుంచి 50,000 తీసుకుంటారు. 1 మంత్ తర్వాత మళ్ళీ రండి అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళరు. కానీ ఆ 1 మంత్ లోనే వీళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, వీళ్ళకి రావాల్సిన పైసలు వీళ్ళకి వచ్చేస్తాయి. ఆ పైసలు వీళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలోకి స్పెండ్ చేస్తారు, మళ్ళీ ఇంకా ప్రమోషన్లు చేసుకుంటారు. అంతే. అలా ఇంకా ఇంకా రీచ్ పెంచుకుంటున్నారు అంతే. కానీ నిజంగా ప్రజలకు ఎవరికి లాభం జరగట్లేదు దాంతోనే. సో జనాలు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అసలు అదే నిజమైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ చేస్తారు కదా, ప్రపంచం అంతా ఫాలో అవుతుంది కదా. అలాంటి క్వశ్చనింగ్, అందుకనే బేసిక్ ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1 డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ తయారే అవ్వట్లేదు, దానికి కూడా ఇన్సులిన్ ఇవ్వకుండానే నేను ట్రీట్మెంట్ ఇచ్చేస్తా, తగ్గించేస్తానంటే అంత సెన్స్లెస్ వాదనని కూడా పాపం వాళ్ళకి తెలీదు. షార్ట్ కట్ అనుకుంటారు, ఈజీ బై అవుతాడు అనుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళగానే మనకి ఏదో అయిపోతుంది అనుకుంటారు. ఏవి ఫ్రీగా అయితే అవ్వండి. నేను ఖచ్చితంగా ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆర్ఎంపీలు 50 రూపాయలు ఫీజు తీసుకున్నా, ఓవరాల్ గా నేను చెప్పినట్టుగా ల్యాబ్ మెడిసిన్స్ కి 1000 రూపాయలు అవుతుంది. అవసరమైనప్పుడు రెఫర్ చేస్తే వాళ్ళు ఆర్ఎంపీకి 30,000 వస్తాయి, అది వేరే విషయం. ఇట్లాంటి అర్హత లేని వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే ప్రమోషన్లు వినేసి నిజమే అనుకొని వీళ్ళు వెళ్తే, అంటే అక్కడ అంటే ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే 1,00,000 అయితే కదా, ఇక్కడ 30,000 కదా అనుకోవచ్చు. కానీ ఈ 30,000 గంగలో పోసినట్టే. అది లాస్. అది ఆ సంగతి వీళ్ళకి అర్థం కాదు. ఇప్పటికైతే తక్కువ కదా అనుకుంటారు. అంతే. తగ్గిపోతుంది అని వాళ్ళు చెప్పిన మాటకి టెంప్ట్ అయిపోతారు అంతే. ఏదో డైట్ తోనే క్యాన్సర్లు, డయాబెటీస్లు అన్ని తగ్గిపోతాయి అని కానీ పాపం ప్రజలు కూడా ఆశావాహులు అంతే. వాళ్ళకి హోప్, ఒక ఆశ అనుకొని వెళ్తారు అంతే. ఆలోచించడం అనేది పాపం వాళ్ళు చేయలేరు ఇంకా ఆ సిచ్యువేషన్ లో. అంతే. మేడం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్ గురించి చెప్పారు. ఇప్పుడు ఆయన, నేను తగ్గించాను, నేను ఇంతమందికి ట్రీట్ చేశాను, నేను ఇదిగోండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నాతో ఎవరైనా చర్చకి రండి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా మేడం. దానికి కౌంటర్లు కూడా చాలా మంది వేశారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఈ మాట చెప్పిన వీడియో 1,00,000 మందికి రీచ్ అయింది. ఇప్పుడు నేను చెప్పాను, లేదు మీరు చెప్పినవి ఫేక్, మీరు చూపించిన రికార్డు ఉన్న పేషెంట్ దే, ఆ పేషెంట్ తోనే మేము మాట్లాడాము, అదే పేషెంట్ బసవతారకంలో కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చిన రిపోర్ట్ అది అని మేము ప్రూఫ్లు చూపిస్తే ఈ వీడియోకి 1000 రీచ్ కూడా ఉండదు. ఏం చేద్దాం? అతని వీడియోకి 1,00,000 రీచ్ ఉంది, ఇక్కడ వీడియోకి 1000 కూడా రీచ్ ఉండదు. ఏం చేద్దాం? అల్టిమేట్ గా ప్రజలు అదే నమ్ముతారు కదా, అదే నిజం అనుకుంటారు. ఆయన ఇచ్చిన ప్రతి దానికి కౌంటర్ 100% ఉంది. నేను ఇందాక చెప్పిన డెంగ్యూలో 90,000 నుంచి ఆటోమేటిక్ గానే పెరుగుతుంది. మందులు వాడినా వాడకపోయినా పెరుగుతుంది. నా మందుల వల్ల పెరిగింది అని అనుకుంటే దాన్ని ఏమనాలి? ఏమనలేం కదా. కొన్నిసార్లు అట్లా, కొన్నిసార్లు మ్యానిపులేటెడ్ ఉంటాయి. ఇవైతే ఇంకా దారుణం. క్యాన్సర్ అయితే ఇంకా పక్కా చాలా చాలా దారుణమైన విషయం.
వాళ్ళు కీమోథెరపీలో రేడియోథెరపీలు తీసుకున్నాక ఈయన దగ్గరకు వస్తే బిఫోర్ రిపోర్ట్ ఆఫ్టర్ రిపోర్ట్ అని చూపెట్టాడు వాడు బొంద. వాడిచ్చింది అవి మందులు అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు ఏదో ఇది తిను అది తిను అని చెప్పాడు అంతే. ఇంకా ఏంటి, ఇంకా హైలైట్ కామెడీ అంటే క్యాన్సర్ పేషెంట్ బాగా తినాలి అప్పుడే తగ్గుతుంది అంటాడు. క్యాన్సర్ పేషెంట్ కి ఆకలి ఇయ్యదు, వాళ్ళు తినలేరు. ఏదైతే చెయ్యలేరో అది చేయమని చెప్పడం అనేది టాక్టిక్ అనమాట. అంటే వాళ్ళకి పేషెంట్ కూడా ఏమనిపిస్తుంది, యాక్చువల్లీ ఆయన చెప్పిన దాంతో నాకు తగ్గేది, కానీ పాపం ఆయన చెప్పినట్టు నేను చేయలేకపోయినా అందుకే తగ్గలేదు అనుకుంటారు. అది అవన్నీ ఇట్లా పేషెంట్స్ ని మెంటల్ గా వాళ్ళతో ఆడుకోవడం అనమాట అంతే. అంటే ఏది చేయకూడదో, ఏది చెయ్యలేరో, ఏది ఇంప్రాక్టికల్, ఓన్లీ కొబ్బరి ఉన్న తాగుతూ ఏ మనిషి అయినా బతకగలుగుతాడండి? లేకపోతే ఒక కీటో డైట్ ఇప్పటి వరకు కూడా ఎవిడెన్స్ చూస్తే 3 months దాటి ఎవరు చేయలేరు. అట్లా ఎవరు బతకలేరు. అట్లా కీటో డైట్ చేయండి మీకు తగ్గిపోతారంటే ఎవరైనా కొన్ని రోజులు అరే మస్తు చెప్తున్నాడు అనిపిస్తుంది, చేస్తారు, చేయలేకపోతారు, వదిలేస్తారు. నేను చేయలేదు కాబట్టి తగ్గలేదు అనుకుంటారు. సో ఏదైతే చెయ్యలేరో, ఏదైతే ఫాలో అవ్వలేరో అది చేయమని చెప్పి వాళ్ళని ఒక గిల్టీ ఫీలింగ్ లోకి పంపిస్తారు అనమాట. నేను ఇది ఆయన తినొద్దని చెప్పిండు కానీ నేను తిన్నా, లేకపోతే ఆయన తినమన్నాడు కానీ నేను తినలేకపోయినా అందుకే నాకు తగ్గలేదు. అట్లా వాళ్ళని ఒక గిల్టీ ఫీలింగ్ లోకి పంపించడం అంతే. అంతేకాని ఎందుకండి అదే వ్యక్తి టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ వద్దని చెప్పినాక పేషెంట్ ఎమర్జెన్సీకి మా దగ్గర ప్రాణాల మీదకి తెచ్చుకొని వచ్చి మళ్ళీ మేము ట్రీట్మెంట్ ఇస్తే ఇంప్రూవ్ అయ్యి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వడానికి కూడా వెళ్ళాడు. కేసు ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఇట్లా ఎన్నో పరిధులలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అనమాట. ఎందుకంటే వాళ్ళు పాపం ప్రజల దగ్గర కోట్లు లూటి చేసి అవి కొంత వేరే వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ చేసి మొత్తానికి ఒక సామ్రాజ్యం ఏర్పరచుకుంటారు. అందుకే రేషనల్ థింకింగ్ అనేది ప్రజల్లో రావాల్సిందే. అప్పటి వరకు కూడా మనం ఏం చేయలేము. మేడం, మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు రీసెర్చ్ ఎంత మైన్యూట్ లెవెల్లో చేస్తారన్నది మీరు చెప్పారు. సో ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆయన ఒక వీడియోలో చెప్పింది నేను విన్నాను. ఏంటంటే ఈచ్ పర్సన్ బాడీ బిల్డ్ అనేది ఒకేలాగా ఉండదు, హైట్, వెయిట్, తను తినే ఫుడ్. అలాంటప్పుడు ఓవరాల్గా మీరు ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు, ఆ రిజల్ట్స్ని మీరు ఎలా బేస్ చేసుకొని వీళ్ళకి మెడిసిన్ ఇస్తారు అని చెప్పారు. సో దానికి మీ ఆన్సర్ ఏంటి మేడం? ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఆ ఎవిడెన్స్ బిల్డ్ అయ్యేది దాన్ని బట్టే. అంటే డిఫరెంట్ వెయిట్స్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, అన్ని రకాల వాళ్ళకు తీసుకొని ఎవరికైతే దేంతోనైతే దీంట్లో ఎంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఎంతమందికి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఒక ఇంప్రూవ్మెంట్ ని అసెస్ చేయడానికి కూడా గైడ్ లైన్స్, క్రైటీరియా ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ లో ఇంత ఇంప్రూవ్మెంట్, పర్సనల్ గా ఫిజికల్ గా ఇంత ఇంప్రూవ్మెంట్, అంటే క్లినికల్ గా ఇంత ఇంప్రూవ్మెంట్, లేకపోతే డిఫరెంట్ డిసీజెస్ కి డిఫరెంట్ పారామీటర్స్ తోని ఆ ఇంప్రూవ్మెంట్ ని అసెస్ చేయడానికి కూడా క్రైటీరియా ఉంటది. అట్లా అవన్నీ అసెస్ చేసి దాన్ని బట్టి వచ్చేదే ఈ ఎవిడెన్స్ అనేది. అలాంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయమనే కదా మేము కూడా చెప్పేది. అతను నిజంగా అట్లా చేసి ఉంటే అతని ఎవిడెన్స్ పబ్లిష్ చేయమని చెప్పండి చూద్దాం. ఒక డాక్టర్ గారు ఆయనకు ఛాలెంజ్ ఇచ్చారు, ఓకేనా, నీ దగ్గర ఏమేమి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినావు అంటున్నావు కదా, ఎంతమందికి ఇచ్చినావో వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వు, నేనే కనుక్కొని నేను నీకు మళ్ళీ కౌంటర్ ఇస్తా అని చెప్పి అంటే, ఇప్పటి నుంచి రా, నువ్వు నా పక్కన కూర్చో, ఇవాళ నుంచి మనం కలెక్ట్ చేద్దాం అంటాడు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన చెప్తుందంత అబద్ధమనా? ఆయన దగ్గర అసలు డీటెయిల్స్ లేవా, డేటా లేదా? లేకపోతే ఆయన చేస్తుంది ఏంటి? ఆయన రీసెర్చ్ చేస్తున్నాడా? రీసెర్చ్ చేస్తే ఎథికల్ గా ఆయన పర్మిషన్ తీసుకున్నాడా? లేదంటే ట్రీట్మెంట్ చేస్తుంటే ఏ గైడ్ లైన్స్ ప్రకారం, ఏ క్రైటీరియా ప్రకారం, అసలు ఏ అర్హతతోని? అవన్నీ ఏమీ లేవండి. అంటే చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ రూల్స్, చదువుకోని వాళ్ళకి ఎవరు ఏదైనా అంటే బాబాలు తాయెత్తులు కట్టినట్టుగా ఈయన మందులు చెప్తుంటాడు, పాపం పిచ్చి జనాలు వింటుంటారు. ఏం చేస్తాం, ఏం చేయలేదు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న సమస్యలకి లేదంటే దీర్ఘకాలిక సమస్యలకి గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? ఎక్కువ వరకు ప్రజలు సమస్య వచ్చినప్పుడు ఇనిషియల్ గా అప్రోచబుల్ గా ఉంటారని చెప్పేసి అర్హత లేని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయితే ఎక్కువ వరకు అంటే నేను చెప్తున్నానండి, ఇది మీరు చాలా కాంట్రవర్షియల్ గా అనిపించవచ్చు, కానీ 60% జబ్బులకి మందులు అవసరం లేదండి. మన బాడీనే హీల్ చేసుకుంటది. 60% టైమ్స్ మనకు అసలు మందులు అవసరం ఉండదు. మిగతా ఆ 60% టైంకి నువ్వు ఏం చేసినా చేయకపోయినా అంతే, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ సిచ్యువేషన్స్ లో నువ్వు అర్హత లేని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమి ఇస్తారండి, జలుబుకి సెట్రిజిన్, జ్వరానికి పారాసిటమాల్ ఇచ్చినా కూడా తగ్గిపోతుంది. దాంతో పాటు వాళ్ళు అవసరం లేని మందులు ఇస్తారు. ఇప్పుడు జ్వరంకి పారాసిటమాల్ ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు, కానీ జ్వరంకి పారాసిటమాల్ తో పాటు మోనోసెఫ్ ఇస్తారు, వాళ్ళు యాంటీబయాటిక్ కూడా ఇస్తారు. జలుబుకి సిట్రిజిన్ ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు, దాంతో పాటు ఇంకేదైనా ఇస్తారు, డెఫ్కాట్ స్టీరాయిడ్ ఇస్తారు. అది దాంతో సమస్య. సో 60% టైమ్స్ మందులు అవసరమే లేని సిచ్యువేషన్ లో మీరు అర్హత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏం ఇబ్బంది లేదు. ఆటోమేటిక్గా మన బాడీలోనే ఒక అద్భుతమైన మెకానిజం ఉంటుంది హీల్ అవ్వడానికి.
మన బాడీనే మనని హీల్ చేసేస్తుంది అంతే. మిగతా వాటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలిక సమస్యలు అనుకోండి, ఇనిషియల్ గా వెళ్తారు, చూస్తాడు బీపీ షుగర్ ఏముందండి, ఎవరైనా చూడగలుగుతారు. మన ఇంట్లో వాళ్ళకి ఇప్పుడైతే మేము ప్రతి ఒక్క ఫ్యామిలీలో చెప్తాం, స్పౌజ్ చెకింగ్ బీపీ అనేది చాలా మంచి పద్ధతి. అంటే ఇంట్లో హస్బెండ్ బీపీ మీ వైఫ్ చూడడం, వైఫ్ బీపీ హస్బెండ్ చూడడం అనేది చాలా మంచి పద్ధతి అని మేము ట్రైన్ చేస్తుంటాం అనమాట. అలాంటిది వాళ్ళు బీపీ షుగర్ చూసి ఎక్కువ ఉంది అని చెప్పినాక అప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. గవర్నమెంట్ లో మనకు నెల వెళ్ళేసి మందులు తీసుకుంటాం. 104 బండి వస్తుందమ్మా, మాకు మందులు ఇస్తారమ్మా అని చెప్పేసి తీసుకుంటుంటారు. ఊర్లలో అయితే, సిటీలలో కూడా అంతే, వచ్చేసి మంత్లీ తీసుకు దీర్ఘకాలిక జబ్బులకి గవర్నమెంట్కే వెళ్తారు. దానికి అసలు డాక్టర్ అంటే రెగ్యులర్ తీసుకునే మెడిసిన్స్ కాబట్టి ప్రజలు ఏముంది మనకు అక్కడ డబ్బులు ఎందుకు అవసరం లేదు, మన గవర్నమెంట్ దొరుకుతుంది, కొనుక్కునే పైసలు వేస్ట్ అని చెప్పేసి వెళ్తుంటారు. అదే చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు, అంటే అది ఆటోమేటిక్ గా హీల్ అయ్యే సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు పాపం ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నష్టం చేసుకుంటారు. పేషెంట్ ఆర్ఎంపీకి లాభం చేస్తారు, వీళ్ళకి నష్టం చేసుకుంటారు. ఇప్పుడు మోషన్స్ ఉన్నాయి అనుకోండి, విరేషణలు అవుతున్నాయి కానీ ఒక్కసారి ఒక్క రోజులో 10 సార్లు విరేషణలు అయినాయి మేడం, అమ్మ ఐషా నీరసం అయిపోయింది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మోస్ట్ ద డయేరియా అంటే ఈ లూజ్ మోషన్స్ అనేది 70-75%, 80% వరకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్. అంటే ఒక 48 అవర్స్ లో అవి తగ్గిపోతాయి. ఆ 48 అవర్స్ లో వాళ్ళు వీక్ అవ్వకుండా ఓఆర్ఎస్ తీసుకుంటూ, లేకపోతే సిమ్టమేటిక్ గా మన బాడీలో మన పోయి ఆ హెల్దీ బ్యాక్టీరియాని మళ్ళీ రీప్లేస్ చేస్తూ, లేకపోతే ఎక్కువ నీరు వెళ్ళిపోకుండా ఉండేలాగా మెడిసిన్స్ అంతవరకు వేసుకుంటుంటే సరిపోతుంది అంతే. లేకపోతే ఫ్లూయిడ్ ఎక్కువ లాస్ అవుతుందంటే గ్లూకోజ్ పెట్టుకుంటే సరిపోతుంది. అది మాత్రమే చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఆ లోపే పాపం కంగారు పడిపోయి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో పెట్టడం వల్ల వాళ్ళు పెట్టేసరికి తగ్గింది అని అనుకుంటారు పాపం అంతే. జ్వరం వస్తే కూడా అంతే, పారాసిటమాల్ వేసినాక అంటే కొన్ని రోజుల్లో ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, మన బాడీ హీల్ చేస్తుంది. ఆ లోపు ఏం చేస్తే దాని వల్ల అనుకుంటారు. ఇప్పుడు తులసి ఆకు తినడం వల్ల తగ్గిపోయింది అనుకుంటారు, తినకపోయినా తగ్గేది, కానీ తినడం వల్ల అనుకుంటారు. అట్లనే వీళ్ళు ఇచ్చే మందులు కూడా. ఓకే మేడం, ఇప్పుడు మీరు మాట్లాడుతా భార్యాభర్తలు ఒకళ్ళదొకళ్ళు బీపీ చెక్ చేసుకుండా ఉండేది ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు. ఇలాంటి ట్రైనింగ్తో పాటు మీరు ఒక ఎన్జిఓ నడుపుతున్నారని మేము చూసాం మేడం. అసలు ఆ ఎన్జిఓ ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని నుంచి మీరు ప్రజలకి ఏం నేర్పిస్తున్నారు? సో బేసికలీ నా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా, అంటే నేను ఇన్ని 17 సంవత్సరాలుగా కూడా ప్రజారోగ్య క్షేత్రంలోనే ఉన్నా, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగంలోనే ఉన్నా కాబట్టి నేను చూసేది ఎక్కువ పేద మధ్యతరగతి కుటుంబాలే. సో వాళ్ళ హెల్త్ వల్ల ఎంత నష్టపోతుంటారు అనేది నాకు బాగా చూస్తూ నాకు ఎలా అంటే అవగాహననే మందు ఫస్ట్. సో ప్రజల్లో అవగాహన ఉండాలి, అది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో బేసికల్ నన్ను ఫోకస్ చేయమంటే నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మీదే ఫోకస్ చేస్తాను. నేను ఉమెన్ కి చాలా సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మన సమాజంలో ఇప్పటికీ కూడా చాలా అణచివేయబడుతున్న వర్గం ఉమెన్. మనకు బయటికి కనిపించే 10-20% ఉమెనే కానీ ఇప్పటికి కూడా నా దగ్గరకు వచ్చే ఊర్లలోంచి వచ్చే ఉమెన్ లో అందరూ చాలా సప్రెషన్ కి గురవుతున్న వాళ్ళు, చాలా అణచివేయబడుతున్న వాళ్ళు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక ఎన్జిఓ స్టార్ట్ చేద్దామని వి ఫర్ ఉమెన్ అని ఒక సొసైటీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని స్టార్ట్ చేశాను. అందులో భాగంగా ఉమెన్ హెల్త్, ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంటే ఆర్థికంగా స్వతంత్రులు అయినప్పుడే మహిళలు నిజంగా సాధికారత అనేది సాధ్యపడుతుంది. తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళు ఆర్థికంగా స్వతంత్రులు అవ్వలేరు. సో ఎడ్యుకేషన్ చాలా రీజన్స్ వల్ల డ్రాప్ అవుట్స్ అయిపోతుంది. హెల్త్ అయితే అసలు మోస్ట్ ఎక్టెడ్, ఉమెన్ ని సెకండ్ కేటగిరీ హ్యూమన్ బీయింగ్స్ గా చూస్తున్న వాళ్ళే చాలా మంది. అంటే ఇంట్లో ఏదైనా అంటే ఫస్ట్ భర్తకు పెట్టి మిగిలింది భార్య తింటది, అంటే బెస్ట్ థింగ్ వాళ్ళకి ఇవ్వడం, నెక్స్ట్ పిల్లలకి ఇవ్వడం, మిగిలింది భార్య తినడం. ఇప్పటికి కూడా అంటే సిటీస్ లో ఉన్న 10-20% మందిని చూసి మనం వేరే అని అనుకుంటే మాత్రం తప్పు. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది అలాగే జరుగుతుంది. సో హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనే దాని మీద ఫోకస్ చేసి అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఇందులో భాగంగా హెల్త్ అవేర్నెస్ అంటే ఎట్లా, ఏం చేయాలి, సో ఆల్ మెడికల్ ఎమర్జెన్సీస్ లో ఏం చేయాలనేది నేను ప్రాణదాత అనే ఒక ప్రోగ్రామ్ కింద చేస్తుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి, కార్డియాక్ అరెస్ట్ అయితే ఏం చేయాలి, అంటే సిపిఆర్, హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. బ్రెయిన్ స్ట్రోక్ అయితే వస్తే ఏం చేయాలి, చోకింగ్ అంటే గొంతులో ఏదైనా అడ్డుపడి ఊపిరి ఆడకపోతే, ఎవరైనా నీళ్ళలో పడిపోతే, కరెంట్ షాక్ తగిలితే, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, ఏదైనా కాలితే, ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు, అంటే డిపెండింగ్ ఆన్ ద ఆడియన్స్ అనమాట. అంటే జలుబు జ్వరం వస్తే ఏం చేయాలి, యాంటీబయాటిక్ ఇప్పుడు వాడాలి ఇప్పుడు వాడకూడదు అనే దగ్గర నుంచి సిపిఆర్ ఎట్లా చేయాలని ఒక మానిక్విన్ నేనే కొని మానిక్విన్ మీద సిపిఆర్ చూపించడం వరకు అన్ని కేటగిరీస్ లో ఫస్ట్ ఎయిడ్ వరకే అంతే. అంటే బేర్ హ్యాండ్స్ మన చేతుల్లో ఏం లేకుండా మన పక్క వాళ్ళకు ప్రమాదం అయితే, పాము కరుస్తే ఏం చేయాలి, అట్లా ఏమైనా సరే మన పక్క వాళ్ళకు ప్రమాదం అయితే మనము ఏం చేయగలుగుతాం, ఫస్ట్ ఎయిడ్ ఏమి ఇవ్వగలుగుతాం అనేది అవేర్నెస్ కండక్ట్ చేస్తుంటాను. దాదాపు ఇప్పుడు ఒక 50 సెషన్స్ వరకు చేసాం. కాలేజెస్ లో, స్కూల్స్ లో, ఏ చిన్న కమ్యూనిటీస్ లో, అంటే ఏదైనా ఒక కమ్యూనిటీస్ ఉంటాయి కదా అట్లా రెసిడెన్షియల్ కమ్యూనిటీ, అట్లా వాళ్ళు ఎవరైనా పిలిచినా కూడా వెళ్తుంటా, ఆఫీసెస్ లో వెళ్ళి వాళ్ళ స్టాఫ్ కి ట్రైనింగ్ ఇస్తుంటా, అట్లా డిఫరెంట్ కేటగిరీస్ లో ట్రైన్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అంటే అవగాహననే అన్నిటికన్నా ముఖ్యం. అంటే ఇఫ్ యూ ట్రీట్ ఎ పేషెంట్ యూ విల్ హెల్ప్ 1 person.
ఆర్ దేర్ ఫ్యామిలీ. ఇఫ్ యూ టీచ్ సంథింగ్ యూ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మోర్. అంటే ఒకరికి ఒక విషయం మరి మనం కరెక్ట్ విషయం చెప్తే వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పే అవకాశం ఉంటుంది. బేసికలీ ఇప్పుడు తప్పు చేస్తున్న వాళ్ళందరూ దీంతోనే చేస్తున్నారు. అంటే వీళ్ళు ఒక అబద్ధాన్ని నలుగురికి చెప్పి అది ఏదో నిజంలాగా క్రియేట్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ మనం నిజం చెప్తాం. పాజిటివ్ థింగ్స్ అంటే మన పాజిటివిటీ అనేది మనం వీళ్ళంత వరకు ఎక్కువ తెలియజేద్దాం అనే ఉద్దేశంతో వి ఫర్ ఉమెన్ అని సొసైటీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కింద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం అండి. మేడం మీరు ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా మేడం, బట్ డాక్టర్స్లో ఎందుకు మేడం ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉమెనే ఉంటున్నారు? ఐ మీన్ డ్రాప్ అవుట్స్ ఇన్ ద సెన్స్ ఎంబీబీఎస్ వరకు చదివి తర్వాత ప్రాక్టీస్ చేయకుండా, లేదంటే ఫర్దర్గా చేయాల్సిన ఏవైతే డిగ్రీస్ ఉన్నాయో స్పెషలైజేషన్స్ ఉన్నాయో అవి చేయకుండా అక్కడతోనే ఆగిపోతున్న వాళ్ళల్లో ఉమెన్ పర్సంటేజ్ ఎక్కువ ఉందన్నది ఒక డిస్కషన్. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మన ప్రతి ఇయర్ సమ్మర్లో రిజల్ట్స్ రిలీజ్ అయితే 10వ తరగతి పరీక్షలు విడుదల, మహిళలదే అమ్మాయిలదే పై చేయి, అమ్మాయిల ఉత్తీర్ణ శాతం ఎక్కువ, టాపర్స్ టక్ 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 అమ్మాయిలే. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల, అమ్మాయిలదే పై చేయి, బాలికలదే పై చేయి, బాలికలకే ఉత్తమ ర్యాంకులు టక్ 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 టక్. అట్లానే ఇప్పుడు ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూడండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఏంటి? ఓన్లీ వాళ్ళ నాలెడ్జ్ అంటే చదువు, ఎంట్రన్స్, సీట్, ర్యాంక్స్ వాటిని బట్టే కదా వచ్చింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూడండి, 70%, 60% మినిమం, 70% పైన కూడా ఉన్నారు కొన్ని చోట్ల ఉమెనే ఉంటారు. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో గర్ల్స్ 100 మంది ఉంటే బాయ్స్ 50 మంది ఉంటున్నారు. అట్లా ఉంటున్న సిచ్యువేషన్లో మళ్ళీ పీజీకి వెళ్ళేసరికల్లా అమ్మాయిలు సగం తగ్గిపోతారు. తర్వాత డిఎం సూపర్ స్పెషాలిటీకి వెళ్ళేసరికల్లా ఇంకా తగ్గిపోతారు. ఇంకా ప్రాక్టీస్లో టాప్ స్పెషలిస్ట్ అని చూడండి అందరూ పురుషులే ఉంటారు. రీజన్స్ వేరీడ్. మెయిన్గా ఇంపాక్ట్ సొసైటీనే. అంటే ఎంబీబీఎస్ అంటే చదువుని ఎప్పటివరకు అయితే మనం క్రైటీరియాగా తీసుకుంటామో, కొలమానంగా చూస్తామో, అంటే చదువు మాత్రమే అవసరమైన చోట ప్రతి చోట అమ్మాయిలు రాణిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళని రానివ్వడం లేదు సమాజం, ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఎలా అంటే తర్వాత పెళ్లి చేసుకోవాలి, భర్తే ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత మళ్ళీ పిల్లల్ని కనేటప్పుడు నీకు పిల్లలే ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్ షేర్ చేసుకుంటారో అప్పుడు నిజంగా మహిళా సాధికారత కూడా సాధ్యమవుతుంది. మహిళలు కూడా అన్నిటిలో ఈక్వల్గా రాణిస్తారు. అవకాశం ప్రతి చోట అమ్మాయిలు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ అవకాశాలని ఆపేస్తున్నారు అనమాట. ఇట్లా ఇప్పుడు అంటే భర్తకి ఇంకొక చోట సీట్ వచ్చింది, అప్పుడు ఆయన ఇంపార్టెంట్ కదా, కాబట్టి నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి, నీకు ఇక్కడ వచ్చినా సరే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇద్దరు దూరం ఉంటే ఎట్లా? మళ్ళీ లేకపోతే పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లే మొదటి దైవం. నీ పిల్లల బాధ్యత నీకు పిల్లలు ఇంపార్టెంట్. జాబ్ ఏముంది ఇవాళ కాకపోతే రేపు. అట్లా వచ్చే బ్రేక్ కొంతమంది కంటిన్యూ చేయలేకపోతున్నారు, కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి ఎన్నో సొసైటీ పరంగా ఉన్న లిమిటేషన్స్ వల్ల మహిళలు రియల్గా వృత్తిపరంగా అంటే విద్యాపరంగా ఎంత రాణించినా వృత్తిపరంగా రాణించలేకపోతున్నారు. అందుకే 40% ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆర్ ఓన్లీ వర్కింగ్. మెన్లో అది 75% వరకు 80% వరకు ఉంది, కానీ ఉమెన్లో చాలా తక్కువ ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఫ్రమ్ ద సొసైటీ. మేడం ఇప్పుడు ఒక చిన్న డౌట్ మేడం, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ వేరు, బ్రెయిన్ స్ట్రోక్ వేరు అని చెప్పారు. అండ్ కొంతమందికి అవేర్నెస్ ఉన్నా కూడా చాలా మందికి తెలియక బ్రెయిన్ స్ట్రోక్కి దీనికి డిఫరెన్స్ ఏంటన్నది చాలా మందికి తెలియట్లేదు. ఇనీషియల్ ఫస్ట్ ఎయిడ్ ఏది ఇవ్వాలన్నది కూడా చాలా మందిలో అవేర్నెస్ లేదు. ఆ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి మేడం? సో బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలలో ఎక్కడైనా ఒక బ్లాక్ అయింది అనుకోండి, ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉండదు. సో ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ చేసే పని చేయలేకపోతుంది. దానివల్ల నరాలలో ఏదైనా బలహీనత రావడం కానీ, చేయి కాలు పడిపోవడం కానీ, మాట పడిపోవడం కానీ అట్లా ఏమైనా అవ్వచ్చు. దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అలాగే గుండెకి రక్త ప్రసరణ చేసే రక్తనాళాలలో ఏదన్నా వెజిల్లో బ్లాక్ అయితే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. అక్కడ కూడా అంతే, ఆ ఏదైతే రక్తనాళాల బ్లాక్ అయిందో ఆ పార్ట్ ఆఫ్ హార్ట్కి రక్త ప్రసరణ అందదు కాబట్టి, ఆ పార్ట్ సరిగ్గా పనిచేయదు కాబట్టి, గుండె సరిగా కొట్టుకోలేదు కాబట్టి, శరీరానికి ఆక్సిజన్ సరిగా అందదు కాబట్టి ఆయాసం రావడము అలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. చేతుల నొప్పి, ఆయాసం అవన్నీ హార్ట్ అటాక్ లక్షణాలు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటి? సడన్ గా గుండె ఆగిపోతుంది. ఆగిపోవడం అంటే ఏంటి అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఏమవుతుంది? హార్ట్ అటాక్ వస్తే చేతుల నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారు. వాళ్ళు సపోజ్ చెప్తారు ఈసీజీ చూస్తారు, 2D ఎక్కువ చేస్తారు, యాంజియో చేస్తారు, బ్లాక్ ఉందంటారు, స్టెంట్ వేస్తారు, లేకపోతే ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి అంటారు, బైపాస్ సర్జరీ చేస్తారు. అది హార్ట్ అటాక్ కదా. మరి సడన్ గా కళ్ళ ముందు చనిపోతున్న వాళ్ళు కదా. మళ్ళీ దాంట్లో ఏమవుతుంది అంటే అక్కడ ప్రాబ్లం
హార్ట్ బ్లడ్ సప్లైలో కాదు, అక్కడ ప్రాబ్లం హార్ట్ పంపింగ్ లో, అంటే రిథమ్ లో, గుండె కొట్టుకునే రిథమ్ లో ప్రాబ్లం. సో గుండె సడన్ గా అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్, అంటే మన సిపిఆర్ అని చాలా మంది వింటుంటారు కదా, ఛాతి మీద ఇట్లా ఒత్తడం అనేది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడొచ్చు. కార్డియాక్ అరెస్ట్ కి చాలా శాతం కారణం హార్ట్ అటాక్. అంటే చాలా సార్లు హార్ట్ కి మేజర్ బ్లడ్ వెజల్ ఏదైనా బ్లాక్ అవ్వడం వల్ల, గుండె సరిగా కొట్టుకోకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనేది జరగవచ్చు. కానీ కొన్ని ఇతర కారణాలలో కూడా కార్డియాక్ అరెస్ట్ జరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భయంతో కార్డియాక్ అరెస్ట్ జరగవచ్చు, లేకపోతే ఏదైనా డ్రౌనింగ్ లో నీళ్ళలో పడిపోయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ జరగవచ్చు, ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు కార్డియాక్ అరెస్ట్ జరగవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రం సిపిఆర్ చేస్తే నార్మల్ గా రివైవ్ అవుతారు, వాళ్ళు నార్మల్ గా బ్రతకగలుగుతారు అనమాట. సో ఈ అవేర్నెస్ అనేది చాలా అవసరం. అంటే హార్ట్ అటాక్ వేరే, కార్డియాక్ అరెస్ట్ వేరే. కార్డియాక్ అరెస్ట్ చేయనప్పుడు మాత్రం పక్కనున్న వాళ్ళు సిపిఆర్ చేస్తేనే వాళ్ళు బ్రతుకుతారు, లేకపోతే మాత్రం బ్రతకలేరు. అంతే. ఓకే మేడం. ఇప్పుడు మీరు డాక్టర్స్ లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా మేడం. చాలా మంది చెప్పేది ఏంటంటే, నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన నాకు ఇన్ని టెస్టులు రాశాడు అని చెప్తారు మేడం. ఆ డాక్టర్ వర్షన్ ఏంటంటే, ఇది నా సబ్జెక్ట్ కాదు కానీ నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను వాళ్ళని పంపించడం ఇష్టం లేక నేను చెప్పాను అని అంటారు కదా మేడం. ఏ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? డాక్టర్స్లో ఎన్ని రకాలు ఉంటారు మేడం? సో డాక్టర్ అంటే మన దగ్గర చాలా మంది వస్తుంటారు, నాకు ఏదో నొప్పి వచ్చింది అందుకనే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఈ మందులు రాశారు. సో ఇది అందుకనే చెప్తారు, బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ నాలెడ్జ్ అనమాట. సో డాక్టర్ అంటే ఎవరు? ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు. ఎంబీబీఎస్ లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మెడికల్ కాలేజెస్ లో అనాటమీ, ఫిజియాలజీ నేర్పించడం దగ్గర నుంచి టెస్ట్లు చేసే బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ దగ్గర నుంచి ఈఎన్టీ డాక్టర్, అంటే అవన్నీ స్పెషాలిటీస్. ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇవన్నీ అనాటమీ, ఫిజియాలజీ, ఇవి తర్వాత ఫోరెన్సిక్ మెడిసిన్ అంటే పోస్ట్ మార్టం చేసేవాళ్ళు, లేకపోతే కమ్యూనిటీ మెడిసిన్, తర్వాత ఈ ఈఎన్టీ డాక్టర్స్, ఆఫ్థల్మాలజీ డాక్టర్స్, తర్వాత ఈ స్పెషాలిటీస్ అంటే ఆబ్స్ట్రిక్ట్స్ కానీ అంటే డెలివరీలు చేసే డాక్టర్స్, గైనకాలజీ అంటే ఆడవాళ్ళకి సంబంధించిన డాక్టర్స్, లేకపోతే స్కిన్ స్పెషలిస్టులు, అట్లా డిఫరెంట్ అనెస్థీషియా ఇచ్చే డాక్టర్స్. తర్వాత ఇవన్నీ బ్రాడ్ స్పెషాలిటీస్. తర్వాత ఎండి, ఎంఎస్. ఎండి అంటే జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అనమాట, అంటే వాళ్ళు మందులతో చికిత్స చేసే డాక్టర్స్. ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ, అంటే శస్త్రచికిత్స అంటే సర్జరీస్తో ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్. ఇవి బ్రాడ్ స్పెషాలిటీస్. ఎండి చేసిన వాళ్ళు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ డిఎం ఉంటుంది. అంటే డిఎం అంటే కార్డియాలజీ, అంటే హార్ట్కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ, న్యూరాలజీ బ్రెయిన్కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ, నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ, ఎండోక్రైనాలజీ అంటే గ్రంథాలు అంటే థైరాయిడ్కి లేకపోతే ఒబేసిటీకి అట్లా సంబంధించిన సూపర్ స్పెషాలిటీ. అట్లా సేమ్ టైం ఎంఎస్ చేసిన వాళ్ళు ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ, అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేసే వాళ్ళని కార్డియాక్ సర్జరీ అంటారు, మెదడుకి సంబంధించిన ఆపరేషన్ చేసే వాళ్ళు న్యూరో సర్జన్ అంటారు, కిడ్నీలకు సంబంధించిన ఆపరేషన్ చేసే వాళ్ళని యూరాలజిస్ట్ అంటారు, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్. ఇవన్నీ సూపర్ స్పెషాలిటీస్, సర్జికల్ సూపర్ స్పెషాలిటీస్, ఇవి మెడికల్ సూపర్ స్పెషాలిటీస్. సిస్టంలో ఎట్లా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు బేసిక్ ఎవాల్యుయేషన్ చేసి ప్రైమరీ కేర్ ఇచ్చేసి దాంతో ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేదంటే ఒక స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తారు, రెఫర్ చేయాలి. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ వాళ్ళు చూసి వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ పరిధిలో వాళ్ళు ట్రీట్మెంట్ అందించి, లేదు ఇంకా సూపర్ స్పెషలిస్ట్ అవసరం ఉంది అని అంటే మెడికల్ సంబంధించిన సూపర్ స్పెషలిస్టా, సర్జికల్ సంబంధించిన సూపర్ స్పెషలిస్టా అనే అసెస్మెంట్ తోని వాళ్ళ కన్సల్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అలా కాకుండా ఒకవేళ కనుక పేషెంట్ డైరెక్ట్ ఒక సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, బ్రెయిన్ కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, తలనొప్పి అని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ తల వరకే ఆలోచిస్తారు అంతే, బ్రాడ్ గా ఇంకా ఏమైనా వేరే రీజన్స్ ఉండొచ్చా అని ఎట్లా ఆలోచించగలుగుతారు? వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పర్టీస్ అంతా దాంట్లోనే ఉంటుంది. సో వాళ్ళు అంతవరకు ఆలోచించి, అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి కూడా తలనొప్పి రావచ్చు. సో ఈయన ఫస్ట్ ఏం ఆలోచిస్తాడు? బ్రెయిన్ ట్యూమర్ గురించి ఆలోచిస్తాడు, లేకపోతే సైట్ ప్రాబ్లం గురించి ఇంకేదో గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? సో బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చమ్మా నీకు అని చెప్తే పేషెంట్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో లక్షలో ఒకరికి ఉండే బ్రెయిన్ ట్యూమర్ నాకు వాళ్ళకు ఉంది అని చెప్పడానికి డాక్టర్కి మనసు ఒప్పుతుందా? ఒప్పదు. సో డాక్టర్ ఏం చెప్తారు, సరే వచ్చిండు కదా పేషెంట్, పెయిన్ కిల్లర్స్ ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చినాక ఈ పేషెంట్ ఏం చేస్తారు, తగ్గక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఇంకా తగ్గట్లేదు, ఇంకా వేరే లక్షణాలు కూడా వస్తున్నాయి కదా అని అప్పుడు ఎంఆర్ఐ చేయమంటారు. చేసినప్పుడు అది ఎంఆర్ఐలో ఏదో ట్యూమర్ ఉంది, చిన్నగా ఉంది అని మనం తెలిసింది అనుకోండి. అప్పుడు వీళ్ళు మేము న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు డయాగ్నోస్ చేయలేదు, అందుకే మాకు ఇబ్బంది అయింది, నష్టమైంది అని డాక్టర్ మీద కంప్లైంట్ చేయొచ్చు కదా, కేసు వేయొచ్చు కదా. అలాంటి ఇష్యూస్ అని అవుతున్నాయి కదా.
సో డాక్టర్స్ కూడా వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకునే అవసరం వస్తుంది. ఇప్పుడు పేషెంట్ డాక్టర్ రిలేషన్ ఎప్పుడైతే కన్స్యూమర్ ఫోరం కింద తీసుకొచ్చారో అప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సింది. ఫస్ట్ మన స్కిన్ మనం కాపాడుకోవాలి కదా. సో మేము ఎంఆర్ఐ తగ్గకపోతే ఎంఆర్ఐ చేయించండి అని కనీసం రాయాల్సి వస్తుంది. ఎంఆర్ఐ తలనొప్పి అంటే ఎంఆర్ఐ చేయమంటున్నారని వాళ్ళే అంటారు. అంటే చేసినా కష్టమే, చేయకపోయినా కష్టమే. ఇలాంటి సమస్య రాకూడదంటే ఏం చేయాలి? రెఫరల్ సిస్టమ్ ఉండాలి. సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వాక్ ఇన్ వెళ్ళకూడదు, డైరెక్ట్ గా వెళ్ళకూడదు. ఎవరైనా పంపిస్తేనే వెళ్ళాలి, బేసిక్ డాక్టర్ చూసినాకనే వెళ్ళాలి. సో అట్లాంటి సిస్టమ్ మన దేశంలో లేదు. అదే మన మెయిన్ డ్రాబ్యాక్. అందుకని సూపర్ స్పెషలిస్ట్ స్కిల్ అంతా వేస్ట్ అవుతోంది, పేషెంట్స్ మనీ వేస్ట్ అవుతున్నాయి. అసలు ప్రతి లెవెల్లో కూడా అంటే స్పెషలిస్టులు వీళ్ళే పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ స్కిల్ అనవసరంగా టైం అంతా వేస్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా రకరకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. నాకు ఒక చిన్న డౌట్ మేడం. ఇప్పుడు యూజువల్గా ఇదివరకు ఏంటంటే ఈ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ చాలా రేర్గా ఉండేవి. ఇప్పుడు ప్రతి స్ట్రీట్లో ఒకటి ఖచ్చితంగా ఉంది. డాక్టర్స్ దగ్గర ఎంతమంది ఉంటున్నారు, ఈ సెంటర్స్ దగ్గర కూడా అంతమంది ఉంటున్నారు. చాలామంది నేను ర్యాండమ్గా వెళ్ళి చెక్ చేయించుకొని వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్స్రే తీసుకుంటే ఏదో రేడియేషన్ వస్తుందని అది ఇదని నేను చదివాను. ఎవరికి పడితే వాళ్ళకి ఏ డయాగ్నోస్టిక్ సెంటర్లోకి వెళ్తే ఏది పడితే అది టెస్ట్ చేయొచ్చా, ఖచ్చితంగా దానికి ప్రిస్క్రిప్షన్ ఉండాలా, వాళ్ళు అది చేయడం కరెక్టేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడుపు స్కానింగ్ చేయాలి. కడుపులో ఎన్ని ఆర్గన్స్ ఉంటాయి, చాలా ఆర్గన్స్ ఉంటాయి. దేనికోసం స్కానింగ్ చేయాలి వాళ్ళు? అంటే ఇప్పుడు ప్రతి ఆర్గన్ ని ప్రతి క్షుణ్ణంగా చూడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉందా ఎందుకు నాకు తెలియదు, ప్రెగ్నెన్సీలో నార్మల్ స్కాన్ ఉంటుంది, టిఫా స్కాన్ అని ఉంటుంది. అవును. టిఫా స్కాన్ అంటే పర్టికులర్ గా చేస్తారు, ఒక గంట సేపు టైం తీసుకొని చేస్తారు. సో అట్లా ప్రతి స్కాన్ ప్రతి ఒక్కరిది అంత గంట సేపు తీసుకొని చేయగలుగుతారా? బేసికల్లీ ఏంటంటే ఏ డయాగ్నోసిస్ అయినా సరే క్లినికల్ హిస్టరీకి మ్యాచ్ అవ్వాలి. అందుకే ప్రతి రిపోర్ట్ కింద మీరు చూడండి కింద ప్లీజ్ కోరిలేట్ క్లినికల్లీ అని ఉంటుంది. అంటే క్లినికల్ గా ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇదా ఉంది అంటే దానికి కారణం ఇదే ఉండొచ్చు. ఆ ఇబ్బంది లేని వాళ్లకు ఇది నార్మల్ కూడా ఉండొచ్చు. సో ఇబ్బంది ఏంటో తెలియకుండా స్కాన్ చేసే వాళ్ళు కూడా దీని మీద ఫోకస్ చేస్తారు, బ్రాడ్ గా చెప్తారు అంతే. దాంట్లో అన్ని తెలియకపోవచ్చు, చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఈవెన్ ల్యాబ్స్ కూడా ల్యాబ్ కింద అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ చేస్తారు, అంటే మెషిన్స్ చేస్తున్నాయి, డాక్టర్స్ చూడట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ స్మియర్ ఉంటుంది, దాంట్లో వెతికితే గానీ కనిపించని సెల్స్ ఎన్నో ఉంటాయి. అబ్నార్మల్ సెల్ ఉంటే అది ఏం సెల్ గుర్తించగలగాలి. మామూలు సిబిపిలోనే చెప్తున్నా, సిబిపిలోనే క్యాన్సర్ కూడా తెలుస్తుంది. సిబిపిలో ఏమీ తెలియకుండా ఓన్లీ రక్తం తక్కువ ఉంది ఎక్కువ ఉందని చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో అవన్నీ అవగాహన ఎలా తెలియాలి? మనం దేనికోసం టెస్ట్ చేపించినామో తెలిస్తేనే దాన్ని బట్టి తెలుస్తుంది. ఈ మధ్య జనరల్ గా సరదాగా వెళ్ళేసి స్కానింగ్లు చేయించుకుంటున్నారు, సరదాగా రొటీన్ టెస్ట్ అని చెప్పి. ఒక రకంగా రొటీన్ టెస్ట్ మంచిదే, కానీ రొటీన్ గా మనం ఇయర్లీ వన్స్ యాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం మంచిదే. కానీ ఆ రిపోర్ట్స్ ఎవరికైనా చూపించాలి. నా దగ్గరికి చాలా సార్లు వస్తుంటారు. లాస్ట్ వీక్ కూడా ఒక పేషెంట్ ఇట్లానే 1 month బ్యాక్ టెస్ట్ చేయించుకున్నాము అని రిపోర్ట్స్ తీసుకుని వచ్చారు. దాంట్లో చాలా రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉన్నాయి. మరి రిపోర్ట్స్ ఎవరికి చూపించడం అంటే ఎవరికి చూపించలేదు. అంటే అక్కడ ఏదో ఆఫర్ ఉందని, డయాగ్నోసిస్ సెంటర్ లో ఆఫర్ ఉందని చేయించుకున్నాం అంతే. వద్దాం డాక్టర్ దగ్గరకు అనుకున్నాం కానీ కుదరలేదు. టెస్ట్ చేయించుకుని ఏం లాభం? ప్రమాదం ఏమైనా ఉంటే గుర్తించడానికి కదా. ప్రమాదం ఉన్నా గుర్తించకుండా ట్రీట్ చేయకుండా ఉంటే చేయించుకుని ఏం లాభం? పోతే ఎవరికి ఏ సమస్య ఉందనే దాన్ని బట్టి టెస్ట్లు ఉంటాయండి. జనరల్ గా హెల్త్ చెకప్ అనేది చాలా కొన్ని విషయాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఈసీజీ 2D ఎకో చేసుకొని నా గుండె పర్ఫెక్ట్ అనుకుంటారు. ఈసీజీ కానీ 2D ఎకో కానీ డ్యామేజ్ జరిగినాక మాత్రమే తెలియజేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈసీజీ 2D ఎకో ఏది కూడా మనకి గుండెపోటు రాబోతుంది అని చెప్పవు. రీసెంట్ గా నేను మాకు తెలిసిన వాళ్ళే పాపం అన్ని జనరల్ హెల్త్ చెకప్ ఈసీ 2D ఎకోతో సహా అన్ని టెస్ట్లు చేయించుకున్నాడు, అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పారు. 10 days లో కార్డియాక్ అరెస్ట్ వచ్చి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎందుకంటే ఈసీ 2D ఎకోలో డ్యామేజ్ జరిగినాకనే తెలుస్తుంది. సో డ్యామేజ్ జరగక ముందు ఎట్లా తెలుసుకోవాలి, ఏదైనా లక్షణాలు ఉంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ ప్రతిదీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కి లేకపోతే అందులో కూడా ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. ఊరికే వెళ్ళి ల్యాబ్ లో టెస్ట్ చేయించుకుంటా అంటే ఆ ల్యాబోని బ్రతికించుకుంటా అంటే ఆ ల్యాబోడి లాభము నీకు నష్టము అంతే. మధ్యలో మనం ఏం చేయాలనుకుని మనం ఊరుకోవడమే, అంతకు మించి ఇంకేం చేయలేము. రీసెంట్ గా చాలా మీరు కూడా చూసుంటారు మేడం, జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తా సడన్ గా కుప్పు కూలిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా మేడం. చాలా మంది వాదన ఏంటంటే ఈ కోవిడ్ వల్ల పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అని బ్లడ్ అంతా క్లాట్ అవుతుందని ఇలా చెప్తున్నారు కదా మేడం. ఇది యాక్చువల్ ఇది ఏంటి మేడం ఇదంతా? మీరు చాలా మంచివాళ్ళు, ఎందుకంటే కోవిడ్ వల్ల అన్నారు, కానీ సమాజంలో చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అంటున్నారు. అన్ఫార్చునేట్లీ ఏమి జరిగినా ఆ సూది తీసుకున్నాకనే అమ్మా, కోవిడ్ సూది తీసుకున్నాకనే అయింది అని చెప్పి ప్రతి దానికి కోరిలేట్ చేసుకొని మమ్మల్ని అయితే ఫుల్ ఇరిటేట్ చేస్తుంటారు. సో ఫస్ట్ విషయం జిమ్స్ విషయానికి వస్తే
అతి సర్వత్ర వర్ధయేత్ అంటారు కదా, అంటే ఓవర్గా చేస్తే ఏదైనా కూడా మనకు డ్యామేజ్ చేస్తుంది. సో అది అది ఒక ట్రెండ్ లాగానో, అది మాస్ హిస్టీరియా అనాలో ఏమో, జిమ్లో పరిధికి మించి, అవసరంకి మించి, అవకాశానికి మించి, వాళ్ళ బాడీ టాలరేట్ చేసిన దానికి మించి ఎక్సర్సైజ్లు అట్లాంటివి చేయడం వల్ల కొన్నిసార్లు అంటే ఇప్పుడు జాయింట్స్ లిగమెంట్ టేర్స్ అవ్వడము, ఇంజురీస్ అవ్వడము అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఏదో చేద్దాం అనుకుని వెళ్తే వాళ్ళకి ఇంకేదో డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఆ లిమిట్ దాటి చేయడం వల్ల అట్లా అవుతుంటది. తర్వాత ఇది కూడా అంతే. ఇప్పుడు ట్రైనింగ్ అనేది గ్రాడ్యువల్గా అవ్వాలి. అలా కాకుండా వాళ్ళు చాలా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల, అట్లాంటి వాటి వల్ల హార్ట్లో బ్లడ్ చాలా ఎక్కువ పంపింగ్ అవ్వడం వల్ల రప్చర్ అయిపోతుంది అన్నమాట. బ్లడ్ వెల్స్, మేజర్ బ్లడ్ వెల్స్ రప్చర్ అయిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది కొంత, చాలా 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 రేర్ ఇన్సిడెంట్స్ లో. నెక్స్ట్ మిగతా అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి ఇట్లా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవచ్చు అంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, ఉన్న వాళ్ళకి, లేకపోతే వీళ్ళకి ముందు నుంచి కంజెంటల్ ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు, వేరే రీజన్స్ ఉండొచ్చు. సో కోవిడ్ మనకి ఏం చేసిందంటే, కోవిడ్ మనకు కేవలం ఒక ఇన్ఫెక్షనే కాదు, కోవిడ్ మన సమాజాన్ని మీద చాలా రకాలుగా ఇంపాక్ట్ చూపించింది. మెయిన్ గా ఫిజికల్ యాక్టివిటీ తగ్గించేసింది కోవిడ్ తర్వాత. చాలా మంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడము, తర్వాత బయటికి వెళ్ళడానికి దాదాపు ఒక 2 సంవత్సరాలు భయపడ్డారు. సో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం, దాని వల్ల వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గి వాళ్ళ హెల్త్ డిటీరియేట్ అయ్యడం, వెయిట్ పెరగడము, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ రావడం, అలాంటివన్నీ జరిగాయి. మానసికంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయిన వాళ్ళు, దానివల్ల మానసికంగా కుంగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత వ్యసనాలకు గురయ్యి ఇంట్లోనే ఉండి సిగరెట్లు, మందులకి అట్లా వ్యసనాలకు గురై అట్లా దానివల్ల వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఫైనాన్షియల్ గా అంటే జాబులు పోయి, ఉద్యోగాలు లేక మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళి అట్లా హెల్త్ పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఇన్ని రీజన్స్ ఉన్నాయి. కోవిడ్ అంటే జస్ట్ ఒక వైరస్ కాదు. ఇవన్నిటి వల్ల ఖచ్చితంగా మన హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుండొచ్చు. సేమ్ టైం కోవిడ్ వైరస్ కూడా మీరు అన్నట్టు, కోవిడ్ ఇన్ఫెక్షన్ ని ప్రోథ్రాంబోటిక్ కండిషన్ అనమాట, అంటే బ్లడ్ క్లాట్ చేసే టెండెన్సీని పెంచుతుంది. సో కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వాళ్ళకి కూడా అట్లా అయ్యే అవకాశం, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ లో కొంతమందికి ఉండే అవకాశం ఉందని ఇప్పుడు కూడా మేమందరం కూడా నమ్ముతున్నాం. నెక్స్ట్ వైరస్ వ్యాక్సిన్ అంటే మాత్రం నేను ఒప్పుకోను, ఎందుకంటే వ్యాక్సిన్తో ఏదంటే చాలా ఎక్కువ అవ్వాలి. ఇవన్నీ రీజన్స్ మేజర్. వ్యాక్సిన్ అంటే కూడా అది వైరసే కదా, వైరస్నే కదా వ్యాక్సిన్ కూడా ఇచ్చేది, చాలా తక్కువ డోస్లో అంతే. సో వైరస్ తోనే అయ్యింది అని అనడం చాలా బెటర్ ఆన్సర్ కంపేర్ టు వ్యాక్సిన్ తో అయ్యింది. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. కోవిడ్ అంటే జస్ట్ వైరస్ లేకపోతే ఇంకేదో అది కాదు. ఆ 2 years పీరియడ్ లో జరిగిన అనేక రకాల డ్యామేజ్. సో ప్రతిదాని అదేదో అదేంటి స్వతంత్రానికి ముందు, స్వతంత్రానికి తర్వాత, లేకపోతే BC AD అన్నట్టుగా కోవిడ్ కి ముందు, కోవిడ్ కి తర్వాత అని ప్రతిదాన్ని దాన్ని కోరిలేట్ చేస్తున్నారు. అదొక టైం ఫ్రేమ్ లాగా అయిపోయింది. జనాలకి ఎప్పటి నుంచి ఉందో నీకు ఇబ్బంది అంటే వాళ్ళకు గుర్తు లేక కూడా కోవిడ్ తర్వాత నుంచి, కోవిడ్ ముందు అట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నారు అంతే. సరే, కానీ ప్రతిదానికి కోవిడ్ కి కారణం అనడం మాత్రం కరెక్ట్ కాదు. మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు పోస్ట్ కోవిడ్ లేదంటే బిఫోర్ కోవిడ్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం అనమాట. కోవిడ్ టైంలో చాలా మంది ఈ ఫోన్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో దానివల్ల పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, యాంగ్జైటీ ఎక్కువ బిల్డప్ అయిపోయి డిప్రెషన్కి వెళ్తున్నారు అనేది చాలా సోషల్ మీడియాలో నేను చూశాను. దాన్ని మీరు ఎలా చూస్తారు మేడం? 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అయ్యారు. ఎస్, అవును. అందుకనే మన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి నాటకాలు కూడా చెల్లుతున్నాయి. ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు, సమాజానికి దూరంగా ఉండడానికి కూడా అలవాటు పడిపోయారు. అంటే అంతకుముందు ఎంత సోషల్ లివింగ్ ఉండేదో తర్వాత కొంతవరకు అయితే ఖచ్చితంగా తగ్గిందనే చెప్పాలి. కంఫర్టబుల్ లైఫ్ అంటే ఇప్పుడు మనకి ఇదంతా డేటా అంతా ఫ్రీగా రావడము, చీప్గా రావడము, అంటే అది పార్ట్ ఆఫ్ అంటే గ్రాడ్యువల్ గా మన సమాజంలో వస్తున్న మార్పు అనే చెప్పాలి. ఇప్పుడు మనకి అంతకుముందు కాస్ట్లీ ఉండేది, కొద్దిగా కొంచెం లిమిటేషన్ ఉండేది, లిమిట్ ఉండేది, ఆగేది. ఇప్పుడు అదంతా మనకు ఫ్రీ అయిపోయేసరికల్లా ఇన్స్టా రీల్స్ పిల్లలకు అడిక్ట్ చేస్తున్నారు, పెద్దలు అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఇది. అయితే నేను చాలా చోట్ల వెళ్ళి ఇట్లా ప్రాణదాత అనే సెషన్స్ చేస్తుంటా అని చెప్తుంటాను కదండి. ఇట్లా అట్లాంటి చోట అలా వెళ్ళే ప్రతి చోట కంపల్సరీ కొంచెం సేపైనా మెంటల్ హెల్త్ ఎమర్జెన్సీస్ గురించి కూడా చెప్తుంటా. అంటే నిజంగా ఒక చాప కింద నీరు లాగా స్ప్రెడ్ అయిపోతుంది మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది. ఇది డిప్రెషన్, సైకోసిస్, హిస్టీరియా ఇవన్నీ కూడా చాలా తక్కువ డయాగ్నోస్ అవుతున్నాయి, కానీ చాలా మంది చాలా నష్టపోతున్నారు దాంతో. సో దానికి కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలవాలి. మన చుట్టూ ఇంతకుముందు నార్మల్గా చిలాకీగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ లిమిటెడ్గా రెస్ట్రిక్టెడ్గా ఉంటున్నారు, లేకపోతే ఎక్కువ మాట్లాడట్లేదు, లేకపోతే అవసరానికన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ తింటున్నారు, లేకపోతే వ్యసనాలకు ఎక్కువ గురవుతున్నారు.
అలా ఏదన్నా బాధలో ఉన్నారు అన్నప్పుడు మనం వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి. అంటే ఆ సిచ్యువేషన్‌ని అసెస్ చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళు చెప్పేది వినాలి. జడ్జ్ చేయకుండా. అంటే నువ్వు కరెక్ట్ అనకూడదు. నువ్వు తప్పు అనకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నదమ్ముల గొడవ అనుకోండి. మీ వాళ్ళ అన్న ఏదో తప్పు చేశాడు, మోసం చేశాడు అనే కోపంలో తమ్ముడున్నాడనుకోండి. అవునురా మీ అన్న కరెక్టేరా, నీదే తప్పురా, మీ అన్న నీకు మంచిగా చేసిండ్రా అన్నావనుకో, వీడు డిప్రెషన్‌లోకెళ్ళి చచ్చిపోవచ్చు. మీ అన్నదే తప్పురా, నువ్వు పాపం అంతా నమ్మితే మోసం చేసినావనుకో, ఎళ్లి వాళ్ళ అన్నని చంపేయొచ్చు. 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా మెంటల్‌గా స్టేబుల్‌గా లేరు అనే వాళ్ళ దగ్గర ఎప్పుడు జడ్జ్‌మెంటల్‌గా ఉండకూడదు. వాళ్ళకు ఒక రీఅష్యూరెన్స్ ఇవ్వాలి. పర్లేదు, ఇది గడిచిపోతది. రేపటి రోజున నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోతావు. ఒక 5, 10 ఏళ్ల తర్వాత ఆలోచిస్తే ఇది చాలా చిన్న విషయం అనిపిస్తది. లేకపోతే మెడికల్ ప్రొఫెషనల్ సపోర్ట్‌కి తీసుకోవడానికి సైకియాట్రిస్ట్ దగ్గరో, సైకాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించడం, లేకపోతే వాళ్ళకు ఆ ఫేజ్ నుంచి దాటడానికి ఏదైనా సపోర్ట్, అంటే వాళ్ళకి ఏదైతే రిలాక్సేషన్ ఇస్తుందో, మ్యూజిక్ వింటారా, లేకపోతే ఇంకెక్కడికైనా టూర్‌కి, ట్రిప్‌కి వెళ్తారా, లేకపోతే ఏం చేస్తే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తదో అది చేయించడం. ఏదో ఒకటి అట్లా మనం కొంచెం టైం కేటాయించి అట్లా కూడా మెంటల్ హెల్త్ విషయాల్లో కూడా ఫస్ట్ ఎయిడ్ అనేది అందించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్య ఇటు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, ఇటు హత్యలు పెరుగుతున్నాయి. 2 రకాలుగా. అంటే ఆ స్టెబిలిటీ అనేది కోల్పోతున్నారు. వేరియస్ రీజన్స్ డెఫినెట్‌గా ఆ వేరియస్ రీజన్స్‌లో మొబైల్ అనేది కూడా ఒక రీజనే. తర్వాత సమాజంలో వస్తున్న మార్పుల్ని కూడా. సో, అది ఇంకా గ్రాడ్యుయల్‌గా మెంటల్ హెల్త్ గురించిన అవగాహన కూడా పెరగాలి. అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళు అనగానే అదేదో నాకు పిచ్చా నువ్వు, నాకు పిచ్చి అంటున్నావా అని అనుకోకుండా, చదువుకోవట్లేదు, కాన్సంట్రేట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, ఇవన్నీ ఏదున్నా సరే సైకియాట్రిస్ట్ కూడా ఒక డాక్టరే. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి, అది కూడా వాళ్ళు కావాలని చేయట్లేదు. వాళ్ళిప్పుడు కావాలని అంటే వాడికి ఏం లేదు, వాడంతా కావాలనే చేస్తున్నాడు. కావాలని ఎవ్వరు చేయరు. కావాలని పేషెంట్‌కి ఉండాలని ఎవ్వరు అనుకోరు. అవన్నిటికి కూడా రీజన్ బ్రెయిన్‌లో ఏదో కెమికల్ చేంజెస్ అంతే. సో, దాన్ని మనం మెడిసిన్స్‌తోని కరెక్ట్ చేస్తే వాళ్ళు బెటర్ అవుతారు. సో, దానికి సంబంధించిన సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. సో, నెగ్లెక్ట్ చేయకుండా ఈ మెంటల్ హెల్త్ స్టిగ్మా అనేది వదిలిపెట్టేసి, మెంటల్ హెల్త్ ఇష్యూస్‌కి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్ళగలిగితే డెఫినెట్‌గా ఇంకా సమాజానికి మేలు జరుగుతుంది. రీసెంట్‌గా వచ్చిన న్యూస్‌లో రష్యాలో క్యాన్సర్‌కి మందు కనిపెట్టారని చెప్పి చదివాం మేడం. అంటే ఈ క్యాన్సర్‌కి ఓన్లీ స్మోకింగ్ లేదంటే ఈ గుట్కాలు ఇలాంటివి తినడమే రీజనా మేడం? లేదంటే వేరే వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? సో, క్యాన్సర్ గురించిన అవగాహన సమాజంలో చాలా తక్కువ ఉందని మీ క్వెషన్‌లోనే అర్థమైతుంది నాకు. ఓకే. బేసికల్లీ క్యాన్సర్ అంటే ఏ క్యాన్సర్, ఏ ఆర్గాన్‌కి వచ్చిన క్యాన్సర్, ఏ స్టేజ్‌లో డయాగ్నోస్ అయిన క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ ఉంటే ఒక పేషెంట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చిందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి. లంగ్ క్యాన్సర్‌లో ఏ సెల్ ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల, అంటే ఏ సెల్ అదుపు లేకుండా డివైడ్ అవ్వడం వల్ల వచ్చిన క్యాన్సర్. అది అడినోకార్సినోమానా, స్మాల్ సెల్స్ కార్సినోమానా, స్క్వామస్ సెల్ కార్సినోమానా, అన్ని రకరకాలుంటాయి. ఏ సెల్‌లో ప్రాబ్లం వల్ల. ఆ సెల్లులో మళ్ళీ ఏ రిసెప్టార్‌లో ప్రాబ్లం వల్ల, అంటే ఆ సెల్ మీద ఉన్న ఏ రిసెప్టార్‌లో ప్రాబ్లం వల్ల అనే దాన్ని బట్టి ఈ రిసెప్టార్‌ని టార్గెట్ చేయడానికి అయితే ఈ ఇమ్యూనోథెరపీ, ఆ రిసెప్టార్‌ని టార్గెట్ చేయడం అయితే ఆ ఇమ్యూనోథెరపీ, లేకపోతే ఈ కీమోథెరపీ. ఒకవేళ బ్రాడ్‌గా అయితే కీమోథెరపీ, లేకపోతే కీమోథెరపీ పని చేయని సెల్స్ అయితే రేడియోథెరపీ. అట్లా డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్యాటర్న్సే ఉన్నాయి. తీసేయగలిగితే సర్జరీ తర్వాత కూడా అది ఒకవేళ స్ప్రెడ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన కీమోథెరపీ. అంటే ఒక సెల్ రిసెప్టార్ లెవెల్‌లో రీసెర్చ్ చేసి దాన్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తుండడమే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అంటే. అలాంటిది క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ దొరికింది, క్యాన్సర్‌కి ట్రీట్ చేసేస్తా అని ఒక్క మాటలో చెప్పేస్తే ఏమనాలండి? అంటే ఏ క్యాన్సర్, ఏ సెల్‌కి సంబంధించిన క్యాన్సర్, ఏ బాడీ పార్ట్‌కి సంబంధించిన క్యాన్సర్, ఏ స్టేజ్‌లో ఉన్న క్యాన్సర్, ఎంత స్ప్రెడ్ అయిన క్యాన్సర్, దాన్ని బట్టి కదా ట్రీట్మెంట్ ఉండేది. సో, ఒక్క స్టేట్మెంట్‌లో క్యాన్సర్‌కి మందు అని అంటే అది ఎట్లా వర్కౌట్ అవుతది? యెస్, ఇమ్యూనోథెరపీ చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 2 డెకేడ్స్‌లో అసలు ఆంకాలజీలో ఎంత డెవలప్‌మెంట్ ఉందో. క్యాన్సర్స్ చాలా పెరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకంటే మనిషి ఆయుష్ పెరుగుతుంది. ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. డెఫినెట్‌లీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. టొబాకో, స్మోకింగ్, ఇన్ఫెక్షన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, లైఫ్ హ్యాబిట్స్, ప్రెగ్నెన్సీలు ఎక్కువొస్తే ఒక రకమైన క్యాన్సర్ వస్తది. అసలు ప్రెగ్నెన్సీనే రాకపోతే ఒక క్యాన్సర్ వస్తది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే ఒక రకం వస్తది, ఇవ్వకపోతే ఒక రకం వస్తది. అట్లా మనం తినే డైట్‌ని బట్టి ఎక్కువ హై ఫ్యాట్ ఫుడ్ తింటే ఒక రకం క్యాన్సర్ వస్తది. స్మోక్ చేస్తే ఒక రకం వస్తది. వైరల్ ఇన్ఫెక్షన్స్‌తోని ఒక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు ఆడవాళ్ళలో వచ్చే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ వల్ల వస్తది. లంగ్ క్యాన్సర్, లేకపోతే జీఐటీ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ ఎక్కువ వరకు టొబాకో వల్ల వస్తాయి. ఎక్కువ వరకు, ఓన్లీ కాదు. ఇప్పుడు లంగ్ క్యాన్సర్‌లో కూడా అడినోకార్సినోమా అనేది నాన్ స్మోకర్స్ క్యాన్సర్. అంటే
పొగ త్రాగని వాళ్ళలో వచ్చే క్యాన్సర్. స్మాల్ సెల్ కార్సినోమా అనేది ప్రిడామినెంట్లీ స్మోకర్స్ లో వచ్చే క్యాన్సర్. అందుకని ఇది మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది, అది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో అంత బ్రాడ్ సబ్జెక్ట్ ని ఒక క్యాన్సర్ కి మేము ఇలా మందు ఇచ్చేస్తాము, లేకపోతే ఈ డైట్ తోనే మీ క్యాన్సర్ తగ్గిపోతుంది, వినేవాళ్ళు పాపం అమాయకులండి. అంటే నిస్సహాయులు. వాళ్ళకి ఇటెల్లాలో దారి తెలియక ఎవరు చెప్తే అటు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అంతే. కానీ అవన్నీ అట్లా ఒక్క స్టేట్మెంట్ తో క్లోజ్ చేసేవి కానే కాదండి. నేను ఇందాక చెప్పినట్టు ఎంబీబీఎస్ చదివి 6 సంవత్సరాలు, ఎండి అది కూడా జనరల్ మెడిసిన్, అంటే టాప్ ర్యాంకర్స్ కి వచ్చే జనరల్ మెడిసిన్ చేసి తర్వాత డిఎం ఆంకాలజీ చేసిన వాళ్ళు ట్రీట్ చేసేది క్యాన్సర్. అలాంటిది ఎవరు పడితే వాళ్ళు క్యాన్సర్ కి ఈ డైట్ తో తగ్గించేస్తాము, లేకపోతే ఇదేదో మందుతో తగ్గిపోతుంది. మాకు కేరళలో పసర మంది ఇస్తారంట, అది వాడితే క్యాన్సర్ తగ్గిపోతుందంట. అంటే వీళ్ళ నిస్సహాయతని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు అంతే. ప్రయత్నం చేద్దాం, మనం ఇంకేం చేయగలుగుతాం అనుకొని వీళ్ళు వెళ్ళడం అంతే. అంతేకాని అంత సింపుల్ స్టేట్మెంట్ అయితే కాదండి. అదే అండి. మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఫుడ్ వీటి వల్ల కూడా, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తుందని చెప్తున్నారు కదా మేడం. సో చాలా మంది ఏంటంటే ఈ డైట్ తినండి అది రాదు, ఆ డైట్ తినండి ఇది రాదు, సో అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డైట్ ప్లాన్స్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిటిలో పెడుతున్నారు కదా మేడం. దీన్ని మీరు ఎలా చూస్తారు మేడం? హెల్తీ డైట్ అంటే ఏంటి అనేది నాకు తెలిసి 7th క్లాస్ పిల్లల స్కూల్ సైన్స్ బుక్ దగ్గర నుంచి ఉంటుంది. హెల్తీ డైట్ ఏంటి అని తెలియక కాదు, అది తినలేక అంతే. సో తినేవాళ్ళు హెల్తీగా ఉంటారు, తినలేని వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ చూసుకుంటూ ఉంటారు అంతే. సో బేసికల్లీ ఏంటి అంటే డైట్, చాలా మంది ఏమనుకుంటారంటే డైట్ గురించి అలోపతి మెడిసిన్ లో ఉండదు అనుకుంటారు. అంటే పథ్యము డైట్ గురించి చెప్పడం అంటే అదేదో ఆల్టర్నేట్ మెడిసిన్, ఓన్లీ ఆల్టర్నేట్ మెడిసిన్ వాళ్ళు మాత్రమే చెప్తారని అనుకుంటారు. కానీ మా బుక్స్ లో కూడా దాదాపు ప్రతి జబ్బుకి ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్ మెజర్స్ అనే ఉంటాయి. అంటే మెడిసిన్స్ కాక ఏంటివి అవి? డైట్ ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసిడిటీ ఉంది, మన దేశంలో చాలా కామన్ కంప్లైంట్. అసిడిటీ ఉన్న వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే ఏమవుతుంది, అవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఆకలి వేయడము, తినడము, డైజెస్ట్ అవ్వడము, మోషన్ వెళ్ళడం, ఇది ప్రతిరోజు ప్రతి ఒక్కరి డైలీ రొటీన్. దానికోసం మందుల మీద డిపెండ్ అవ్వకూడదు. సో లైఫ్ స్టైల్లో ఏం చేంజ్ చేయొచ్చు, డైట్ లో ఏం చేంజ్ చేయొచ్చు. ఎస్, గ్యాస్ట్రిక్ యాసిడ్ ఎక్కువ చేసే మందులు, డైట్ తినకూడదు. కడుపులో డిలే అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్, అంటే కడుపు మూమెంట్ అనేది డిలే చేసే ఫుడ్ తినకూడదు. అలాంటి వాటి వల్ల యాసిడిటీ అనేది తగ్గుతుంది. బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ తక్కువ తినాలి. తర్వాత ఫైబర్ అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి. అలాంటి ప్రతి ఆస్పెక్ట్ లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, కానీ కొంతవరకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ కి, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరికి చాలా మందికి తెలిసి ఉంటుంది కాబట్టి, HbA1c అని చెక్ చేస్తారు, షుగర్ టెస్ట్ ఎంత ఉంది అని. సో 5.7 వరకు మంచిది, 5.7 నుంచి 6.4 వరకు అంటే ప్రీ డయాబెటిక్. అంటే ఆ టైంలో మెడిసిన్స్ అవసరం లేదు, డైట్ ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ మెయింటైన్ చేయొచ్చు. 6.5 తర్వాత నుంచి మెడిసిన్స్ అవసరం. జనాలు ఏమనుకుంటారు, 6.6 ఉన్నప్పుడు నీకు షుగర్ ఉంది అని అంటే నేను డైట్ తో తగ్గించుకుంటా అనుకుంటారు. ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తావు అట్లా? ఎంత? ఓకే, 1 నెల రోజులు 3 నెలలు స్ట్రిక్ట్ గా డైట్ చేస్తారు, మొత్తం అసలు కార్బోహైడ్రేట్స్ అన్ని కట్ చేస్తారు, షుగర్ కంట్రోల్ అయిపోతుంది. నాకు తగ్గిపోయింది నాకు షుగర్ లేదు, తినడం స్టార్ట్ చేస్తావు, మళ్ళీ అవుతుందా, మళ్ళీ పెరుగుతుంది కదా, మళ్ళీ చెక్ చేసుకోడు, మళ్ళీ చెక్ చేసుకుంటే మళ్ళీ అనవసరంగా షుగర్ వచ్చిందని చెప్తారని. నష్టం ఎవరికి? అలాగే 120/80 బీపీ నార్మల్, 140/90 దాటితే మందులు ఇవ్వాలి. సో అప్పుడు కూడా నేను డైట్ తోనే మెయింటైన్ చేసుకుంటా అంటే కాదు కదా. 120/80 నుంచి 140/90 వరకు నువ్వు డైట్ తోని లైఫ్ స్టైల్ తో కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే, మేము కూడా అదే ఎంకరేజ్ చేస్తాం. కానీ టాబ్లెట్స్ అవసరమైనప్పుడు కూడా నేను వాడను అంటే, ఈ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి వాటి వల్ల శరీరంలోని ప్రతి అవయవము ఎఫెక్ట్ అవుతూనే ఉంటది. కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. అదంతా కలిపి ఎప్పుడో ఒకప్పుడు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇంకేదో ఇబ్బందిగా బయటపడుతుంది. అప్పుడు డ్యామేజ్ అయిపోతుంది, పూర్తిగా రిపేర్ అవ్వదు. సో ఎక్కడ మెడిసిన్ వాడాలి, ఎక్కడ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, అవి కూడా ఏ పరిధిలో. ఇప్పుడు డైట్ అని చెప్పేసి ఒక్కొక్కరు ఎట్లా అంటే, ఇట్లా నెల రోజులలో 10 కిలోలు తగ్గించేస్తాం. నెల రోజుల్లో 10 కిలోలు తగ్గిపోతే అంత ఫాస్ట్ గా తగ్గడం వల్ల మీ హెల్త్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. అలా తగ్గిన వాళ్ళు మళ్ళీ 3 నెలలకు మళ్ళీ వెయిట్ మళ్ళీ రివర్స్ పెరిగిపోయి వచ్చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. సో చేంజ్ అవ్వాల్సిన మన లైఫ్ స్టైల్, అంటే మన డైట్ హ్యాబిట్ చేంజ్ అవ్వాలి. ఫాస్ట్ గా తగ్గిపోతాం అంటే మళ్ళీ అట్లానే ఫాస్ట్ గా పెరిగిపోతారు, ఎందుకంటే సస్టైన్ చేయలేరు. సస్టైన్ చేసేలాగా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. అంతేగాని షార్ట్ కట్స్, ఫాస్ట్, ర్యాపిడ్ అని అనుకుంటే మాత్రం లాభం కన్నా ఎక్కువ నష్టమే జరుగుతుంది. సో ఇవన్నీ చాలా బ్రాడ్ ఆస్పెక్ట్, అట్లా అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిన హెల్త్
మన సమాజంలో ఇంత నెగ్లెక్ట్ అవుతుంది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేతుల్లో, అన్‌క్వాలిఫైడ్ వాళ్ళ చేతుల్లో, ఇంటి పక్కనున్న అత్త, మామ, తాతలు వాళ్ళు చెప్తారు ఇది తిను, ఇది చెయ్యి అని. ఇవన్నీ వీళ్ళందరి చేతుల్లో పడేసి హెల్త్ ఇంత ఘోరంగా డ్యామేజ్ చేసుకుంటున్నారనేది మా బాధ, మా ఆక్రందన. అందుకని అవగాహన కలిగించడం అనేది మా ఆరాటం. మేడం ఇంకొక చిన్న ప్రశ్న మేడం. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్‌లో ఎక్కువ మెడిసిన్ కన్నా కూడా మీతో మాట్లాడడానికే వస్తారని చెప్పి మా వాళ్ళు చెప్పారు మేడం. అండ్ కొంతమంది పేషెంట్స్ దగ్గరతో కూడా మాట్లాడి తెలుసుకున్నారు. ఏం చెప్తారు మేడం మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్‌కి? అదే చెప్పాను కదండి. ఇప్పుడు ప్రాబ్లమ్ అదే. అంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్‌షిప్ అనేది చాలా కష్టంగా ఉందండి ఎస్టాబ్లిష్ చేయడం. మీరన్న మాట నా దగ్గరికి సరదాగా వచ్చే వాళ్ళ దగ్గర వర్తిస్తేమో గాని గవర్నమెంట్ సెటప్‌లో వచ్చే వాళ్ళ దగ్గర వర్తించకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్‌లో డాక్టర్స్ ఇనిషియల్‌గా ఓవర్ బర్డెన్ ఉంటున్నారు. అంటే పేషెంట్‌కి టైం ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోతున్నారు. అనేక కారణాల వల్ల. తర్వాత ఇప్పుడు నాకు పేషెంట్‌కి హెల్ప్ చేయాలని ఉంది. కానీ నేను హెల్ప్ చేయలేకపోతున్నా. నా లోపల అది ఒక మానసిక సంఘర్షణ అనేది జరుగుతుంటది. అరే! ఈమెకి టెస్ట్ చేస్తే బావుండు. కానీ మన దగ్గర రిపోర్ట్ వెంటనే రాదు. లేట్ అవుతది. దానివల్ల పేషెంట్‌కి ఇబ్బంది అవ్వచ్చు. ఇదైనా అయ్యుండొచ్చు. లేకపోతే ఇదైనా అయ్యుండొచ్చు. ఇప్పుడు మళ్ళీ దానికోసం ఇది ఏదైనా టెస్ట్ చేయాలి. లేకపోతే ఈ డాక్టర్ దగ్గరికి పంపించాలి. కానీ ఆ డాక్టర్ ఇప్పుడు అందుబాటులో ఉండరు. మళ్ళీ రేపు రమ్మనాలి. అలాంటి ఎన్నో ఇష్యూస్. లేకపోతే ఈ మెడిసిన్ అందుబాటులో లేదు మన హాస్పిటల్‌లో. పాపం ఈ పేషెంట్ వాళ్ళు అది కొనలేరు. ఇదైతే బాగుండు. ఎన్నో మానసిక సంఘర్షణలు ఉంటూ ఉంటాయి. తర్వాత పేషెంట్స్ ఓవర్ బర్డెన్. ఒక పేషెంట్ లోపల కూర్చొనుంటే బయట 10 మంది పేషెంట్లు గొడవ పడతా ఉంటారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఇన్ని యాస్పెక్ట్స్ పెట్టుకొని డెఫినిట్‌గా పేషెంట్‌కి టైం ఇచ్చి ఇవ్వడం అనేది గవర్నమెంట్ డాక్టర్‌గా నాకు చాలా కష్టమే. కానీ నేను చెప్పినట్టు పేషెంట్స్‌కి ఎప్పుడైతే డాక్టర్ కొంచెం టైం ఇచ్చి మాట్లాడతారో అప్పుడు మాత్రమే ఆ పూర్తిగా పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఓన్లీ జబ్బుకి ట్రీట్మెంట్ ఇవ్వడం మంచి డాక్టర్ లక్షణం కాదండి. ఆ పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే పేషెంట్‌లో ఉన్న అన్ని ఓవరాల్‌గా పేషెంట్‌కి ఏది అవసరమో అది చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఒకవేళ కోటీశ్వరులనుకో ఇది బెస్ట్ ట్రీట్మెంట్. పేదవాళ్ళనుకో ఇది బెస్ట్ ట్రీట్మెంట్. వీళ్ళకి టెస్ట్ చేయడం అవసరం. వీళ్ళకి టెస్ట్ చేయకపోయినా పర్వాలేదు. అలాంటి ఎన్నో లిమిటేషన్స్, ఎన్నో కన్సిడరేషన్స్ అవన్నీ ఆలోచించగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజీ పర్సన్ అనుకో, వాళ్ళు మార్నింగ్ టైం రాలేరనుకో, వాళ్ళకు లేకపోతే ఈ టాబ్లెట్స్ ఇది వేసుకోలే. కొన్నిసార్లు ఎట్లా ఉండంటే ఒక టాబ్లెట్ 3 సార్లు వేసుకోవాలి. అది మిస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటది. అదే నెలకొకసారి తీసుకోవడం వాళ్ళకి ఈజీ అవ్వచ్చు. కొంతమందికేమో నెలకొకసారి అన్ని డబ్బులు పెట్టలేరు. 3 సార్లు వేసుకోవడం వాళ్ళకి ఈజీ. ఇన్ని ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయాల్సొస్తది. సో, అట్లా ఓవరాల్‌గా ట్రీట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే పేషెంట్‌కి నిజంగా హెల్ప్ చేయగలుగుతారండి. సో, ఇందాక నేను చెప్పినట్టు 60% ఆఫ్ ద టైమ్స్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. అవి హీల్ అయిపోతాయి. మన బాడీ హీల్ చేస్తది. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఆ కాన్ఫిడెన్స్ మనం పేషెంట్‌కి ఇవ్వగలగాలి. ఆ మానసిక ధైర్యం ఇవ్వాలి. ఓకే. ఏం కాదు నాకు తగ్గిపోతది. తగ్గకపోతే నాకు ఒకవేళ ఈ వార్నింగ్ సైన్స్, ఈ ప్రమాద హెచ్చరికలు నా బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇట్లా ఏమైనా మచ్చలొచ్చినాయి అనుకో, అప్పుడు నేను వెంటనే వెళ్ళాలి. రాకపోతే పర్వాలేదు తగ్గిపోతది. ఆ అవేర్‌నెస్ అనేది కూడా ప్రజల్లో ఉండాలి గదా! ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా మాటలతోని చాలా హీల్ చేయగలుగుతాం. కానీ ఆ అవగాహన వాళ్ళలో లేకపోతే వాళ్ళు మళ్ళీ ప్రమాదంలోకెళ్ళొచ్చనే భయమైతే మనకుంటది. సో, చాలా సిట్యుయేషన్స్‌లో మనం డెఫినిట్‌గా పేషెంట్‌ని ఓవరాల్‌గా అసెస్ చేసి ట్రీట్ చేయగలగాలి. పేషెంట్‌కి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. డాక్టర్ పైన ట్రస్ట్ అనేది బిల్డ్ చేయగలగాలి. అది అవ్వలేకపోవడం వల్ల ఇప్పుడు చాలా డాక్టర్స్ పైన కేసెస్ వస్తున్నవి గూడా ఎక్కువ శాతం అట్లానే వస్తున్నాయి. ఏంటంటే డాక్టర్ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయాడు పేషెంట్‌కి. దానివల్లనే తగ్గుతదని చెప్పాడు, తగ్గలేదని వీళ్ళు కేసేస్తారు. ఎందుకు? ఎక్కువ వరకు ఆ ట్రస్ట్ బిల్డింగ్ అట్లాంటి చోట డాక్టర్స్ ఎక్కువ వరకు మిత భాషలుంటారు. అందుకనే ఇన్‌ఫ్లుయెన్సర్స్ నాటకాలన్నీ చల్లుతున్నాయి. సో, వీళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఓపెన్ స్పోకెన్ ఉండరు, చెప్పురు పేషెంట్‌కి, టైం ఇవ్వరు. ఉన్న డాక్టర్స్ చాలా ఎక్కువ బర్డెన్ ఉన్నారు. లేని డాక్టర్స్ అసలు పేషెంట్సే లేరు. అలా ఒక ప్లాట్‌ఫార్మ్ మీద లేదు మన హెల్త్ సిస్టమ్ మన దేశంలో. అది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనే చెప్పాలి. సో, డెఫినిట్‌గా పేషెంట్‌కి టైం ఇచ్చి వాళ్ళ ట్రస్ట్ ఏంటంటే పేషెంట్‌ని మనము ఓన్లీ ఈ మందులేసుకో అని కాదు. ఆ పేషెంట్‌కి అది అర్థం అవుతదా? అవ్వదా? అది వాళ్ళు వాడగలుగుతారా? వాడలేరా? ప్రిస్క్రిప్షన్ రాయడం గాదు. అది వాళ్ళు వాడేలాగా ఉండడం అనేది కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఎక్కువ పవర్‌ఫుల్ మెడిసిన్ రాసేసి 10 రోజులు ఏసుకోమని చెప్తే వాడరు. 3 రోజులే ఏసుకుంటారు. అది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కి అది కూడా ఒక రీజన్ అయి ఉంటది. సో, అట్లా డిఫరెంట్‌గా అసెస్ చేయగలగాలి. అట్లా చేయగలిగినప్పుడు మాత్రమే నిజంగా పేషెంట్‌కి వస్తది. కానీ అంత ఓపిక డాక్టర్స్‌కి తక్కువ అవుతుంది. అది ఒక సమస్యగానే చెప్పాలి. సో, ఇప్పుడు మేడం చెప్పింది మీరు విన్నారు గదా! డాక్టర్స్ అంటే ఓన్లీ మందులు, టెస్టులు మాత్రమే కాదు. డాక్టర్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళే ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని మందులతోనే కాకుండా మానసికంగా కూడా మీ యొక్క జబ్బుని తగ్గించేటట్టుగా ఉండాలి. సో, మీరు చూస్ చేసుకునేటప్పుడు అలాంటి డాక్టర్స్‌ని చూస్ చేసుకోవాలనేది ఈ పాడ్‌కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేడం మీరు మెడికల్ కౌన్సిల్ ద్వారా
మరింత ప్రజలకి అవగాహన కలిగించాలని, అలాగే ఈ నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాక్టీస్ని మీరు ఖచ్చితంగా ఆపాలని, అలాగే మీరు అనుకున్న ఎన్జిఓ సంస్థ ద్వారా ప్రజల్ని మరింత అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేడం. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు వచ్చి టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.